యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. అంటే చేతులెత్తి ఒక్కసారి దేవుని గట్టిగా ఒక్క స్తోత్రం చెప్దామండి మంచిగా. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, పెద్ద హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. రెడీ 1 2 3 స్టార్ట్. అది వెరీ గుడ్. దేవునికి స్తోత్రం కలగాలి. ఆమేన్. ఈ రాత్రి కాలం వేళ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం. లూకాసు సువార్త 1వ అధ్యాయం. అమ్మా ఒకసారి అందరు తీసారా? లూకాసు సువార్త 1వ అధ్యాయం. లూకాసు సువార్త 1వ అధ్యాయం. రైట్, తీసారమ్మా? నా వైపు చూడండి ఒకసారి. ప్రైజ్ లార్డ్. అమ్మ నా వైపు చూడండి. కొంచెం వాటర్ కొంచెం తగ్గించండి. చేయండి అంతే, ఇంకేం కాకుండా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యాన్ని ఎవరైతే గట్టిగా చదువుతారో దేవాదేవుడు వారికి ఆరోగ్యం ఇస్తాడు. వెరీ గుడ్. దేవుని వాక్యాన్ని ఎవరైతే గట్టిగా చదువుతారో వారు అప్పులు తీరిపోతాయి. ఇక మూడోది, దేవుని వాక్యం ఎవరైతే గట్టిగా చదువుతారో వారు దీర్ఘాయువుతో బ్రతుకుతారు. చదువుదాం. రెడీ 1 2 3. ఏంజల్ మినిస్ట్రీస్ కదండి, దేవదూతల. ఒక దేవదూత చెప్పిన సమాధానాన్ని నేను ఈ రాత్రి మీతో పంచుకుని వెళ్ళిపోతాను. రైట్. లూకాసు వార్త 1వ అధ్యాయం 33 34 వచనాలు అందరం కలిపి చదువుతున్నాం. ఈ ఏంజల్ మినిస్ట్రీస్లో మొట్టమొదటిసారిగా మీతో పరిచర్య చేయడానికి దేవాదేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ, ఈ పరిచర్యలు ప్రభు 2వ రాకడ పర్యంతం కొనసాగించబడుతున్నాయి. దాన్ని బట్టి అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. 33 34 వచనాలు అందరం కలిపి చదువుతున్నాం. రెడీ 1 2 3 స్టార్ట్. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు అందరు గట్టిగా చదవాలి. ఆయన రాజ్యము ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగునని. ఎవరితో? సో ఏంజల్ మినిస్ట్రీస్ని రాత్రి మన అందరం దూతతో అనగా ఇది ఎలాగూ జరుగును అనండి ఒకసారి. అనండి, ఇంకొంచెం గట్టిగానండి. ఎవరితో అన్నాడు? దూతతో. దూత ఏం సమాధానం చెప్పింది చూద్దాం కింద. పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకుని ఆమెన్ అన్న చాలిక. రైట్, నా వైపు చూడండి. 2024 సంవత్సరాలు అయిపోతాయి అనుకున్నాం. అయిపోయాయి. హ్యాపీ క్రిస్మస్ అంతే. కేక్ తిని అలా అయిపోయింది అప్పుడే. మనం అనుకోలేదు 2024 గతించిపోయింది. 2000 అసలు అడుగు పెట్టడం రేపు నుంచి ఫిబ్రవరి. మొన్నే అయింది క్రిస్మస్, మొన్నే కేక్ తిన్నాము, ఇప్పుడే మళ్ళీ ఫిబ్రవరి మాసం. మళ్ళీ రేపు ఎల్లుండి హ్యాపీ ఈస్టర్. అది అయిపోగానే ఇక మళ్ళీ మామూలే. ఏంటిది? దూత పుట్టెను యెరూషలేము. అంతేనా? అంటే ఒక నెల కూడా అయిపోయింది. అయితే చాలామంది హృదయాల్లో ఈ ప్రశ్న అలాగ ఉండిపోయింది. ఏ ప్రశ్న? ఇది ఎలా జరుగుతుంది? చిన్న పిల్లల దగ్గర నుంచి, యవ్వనస్తుల దగ్గర నుంచి, వృద్ధాప్యం వచ్చిన వాళ్ళందరి వరకు, చదువుకునే వాళ్ళ దగ్గర నుంచి, వ్యాపారస్తుల వరకు, ఉద్యోగాలు చేసే వారి దగ్గర నుంచి, మళ్ళీ పరిపాలించే అధికారుల వరకు, భూమి మీద ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, అంతరిక్షంలో వ్యోమగాములుగా పనిచేస్తున్న వారి వరకు, ప్రతి ఒక్క హృదయాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఏంటంటే, ప్రశ్న ఏంటంటే, హౌ క్యాన్ దిస్ బీ? ఇది ఎలా జరుగుతుంది? ఈ రాత్రి కూడా ఇన్ని వందల మంది కూర్చుని ఉన్నారు. మీలో సగానికి కాదు 90% మందికి ఈ ప్రశ్న ఉంది, ఎలా జరుగుతుంది? మా బిడ్డల బ్రతుకులు ఎలా బాగుపడతాయి? నా కుమార్తె జీవితం పరిస్థితి ఏంటి? ఎలా జరుగుతుంది కుమార్తె వివాహం? లేకపోతే ఈ కోర్టు సమస్య, ఇది ఎలా బయటపడతాను? కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది, మళ్ళీ ఎలా తిరిగి సమకూర్చబడుతుంది? అప్పులు పాలైపోయాం, ఎలా తీరుస్తాం? మా పరిస్థితి ఏంటి? మా జీవితం ఏంటి? మా బ్రతుకేంటి? ఇది ఎలా జరుగును? డాక్టర్ రిపోర్ట్స్ ఏమో క్యాన్సర్ అన్నారు, చచ్చిపోతామని అన్నారు. నేను ఎలా బ్రతుకుతాను?
ఈ అనారోగ్యంతో ఎంతకాలం నేను సాగాలి? హౌ కెన్ దిస్, ఇది ఎలాగూ జరుగును, ఇది ఎలాగూ జరుగును, ఇది ఎలాగూ జరుగును. ఆ రోజు మరియా కూడా ఇదే ప్రశ్న అడిగింది, ఇది ఎలాగూ జరుగును అని దూతతో అనగానే ఆమెన్ అన్నాను గట్టిగా, అందరూ అన్నాను గట్టిగా ఆమెన్. ఇది ఎలాగూ జరుగును అని దూతను అనగానే దూత చెప్తున్నటువంటి సమాధానం ఏం చెప్తా తెలుసా? ఇది ఎలాగూ జరుగునంటే ఇంకో మాట మాట్లాడకుండా ఎలా జరుగుతుందంటే పరిశుద్ధాత్మని ద్వారా సమస్తం జరగబోతున్నాయి అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను ప్రశ్న అడుగుతాను, మీరు గట్టిగా సమాధానం చెప్పాలి. ఇది ఎలాగూ జరుగును? కొంచెం పొద్దు గట్టిగా చెప్పండి. ఇది ఎలాగూ జరుగును? అమ్మ మీకు వచ్చింది తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చినా మునుపెన్నడు జరగని కార్యాలను దేవాదేవుడు జరిగించాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే దాని పాఠం ఏంటంటే, ఈ రాత్రి మనందరం విశ్వసించి వెళ్దాం. 2023లో జరుగుతుంది అనుకున్నాం, జరగల. 2024లో జరుగుతుంది అనుకున్నాం, జరగల. నేనేమంటానంటే ఈ 2025 ఈ ఏంజెల్ మినిస్ట్రీస్లో దూత చెప్పినట్లుగా మీరు పరిశుద్ధాత్మతో ప్రారంభించండి. మునుపెన్నడు సంవత్సరాల్లో చూడని కార్యాలు మీరు అందరూ చూడబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు మానవుని ఊహకు అందని కార్యాలు చేశాడండి ఆయన. అందుకే 64వ యెషయా ప్రవక్త ఏమని మాట్లాడతాడు? ఇవి జరగవనుకున్న కార్యములు జరగగా అన్యజనులందరూ కలవరపడేలాగా చేశాడట. ఇట్టి దేవుడు కలడన్న సంగతి తెలియలేదట. అమ్మా డాక్టర్లు ఫిక్స్ చేయలేరు, థెరపిస్టులు ఫిక్స్ చేయలేరు, బ్యాంక్ మేనేజర్లు ఫిక్స్ చేయలేరు. కానీ ఏంజెల్ మినిస్ట్రీస్లో దూత చెప్తున్నమాట, పరిశుద్ధాత్ముడు సమస్తం జరిగించబోతున్నాడు. నిజమండి. కొంతమంది అండి తరతరాల శాపాలతో కొట్టుమిట్టాడుతుంటారండి. ఇప్పుడు గత తరంలో ఎవరికన్నా ఏదైనా రోగం ఉందనుకోండి, నెక్స్ట్ తరానికి వచ్చేస్తుంది. ఇప్పుడు కొంత చిన్నపిల్లలకి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోద్ది. కొంతమందికి పాత తరంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే తర్వాత తరాలకు వచ్చేస్తూ ఉంటుంది. ఇదేంటంటే తరతరాల శాపం. ఆ యుద్ధం మనం చేస్తూనే ఉన్నాం. చాలా కుటుంబాలు ఆ యుద్ధంలో పడిపోయి ఉన్నాయి. ఇప్పటికే మా వల్ల అవ్వట్లేదని చాలా నీరసపడిపోయి కూర్చున్న వారు కూడా ఉన్నారు ఈ రాత్రి ఇక్కడ. ఈ యుద్ధం మనం చేయలేం, వాస్తవే. అవి మనకన్నా బలమైనవే, కరెక్టే. అవన్నీ మనకన్నా శక్తివంతమైనవి, కరెక్టే. అయితే ఈ రాత్రి పరలోకంలో ఒక సమాచారం ఏంటి తెలుసా? అవి మనకన్నా బలమైనవే, కరెక్టే. కానీ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాటికన్నా గొప్పవాడు అండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము అనండి. అబ్రహాము చాలా కాలం పెట్టలేరు. తర్వాత ఇస్సాకు అనండి. ఇస్సాకు కూడా చాలా కాలం పెట్టలేరు, అదే కంప్లైంట్. యాకోబు అనండి. యాకోబు కూడా అదే కంప్లైంట్. తను ప్రేమించిన రాహేలమ్మకి చాలా కాలం పెట్టలేరు, అవునా కదా? ఇలా ముగ్గురు తర్వాత చెప్పుకోదగ్గ పేరు ఎవరు? నెక్స్ట్ యోసేపు. యోసేపు దగ్గర అది రిపీట్ అవ్వాల. ఎందుకో తెలుసా? యోసేపు లాంటి ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఎవరు లేరట. అంటే ఎప్పుడైతే దేవుని ఆత్మ యోసేపు మీదకి వచ్చిందో దేవుని లేఖనం ఏం చెప్పింది తెలుసా? అతడు ఫలించడు కొమ్మలాగా మారిపోయాడు. అంటే ఆ తరంలో యోసేపు ఒక కర్స్ బ్రేకర్లా మారిపోయాడు. అంటే శాపాన్ని విరగొట్టేవాళ్ళ మారిపోయాడు. అమ్మ అందరు 2 చేతులు పైకెత్తి ప్రభువుని ఒక్క మాట అడుగుతారా? మా తరంలో నేను ఒక శాపాన్ని విరగొట్టేవాళ్ళగా నన్ను మార్చును ఆయన. అందరు అడగండి, అందరు అడగండి. 2 చేతులు పైకెత్తి ఈ ఒక్క ప్రార్థన చేయండి. ఒక్క 10 సెకండ్లు. నా తరంలో నేను శాపాన్ని విరగొట్టుకోగలగాలి. నా తరంలో నేను శాపాన్ని. అమ్మ మీరు ఇంటికి వెళ్ళేలోపు ఏదో జరగబోతుంది. మీరు ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు ఆ శాపాలన్నీ కుటుంబాలు వదిలి వెళ్ళిపోబోతున్నాయి. 2 చేతులు పైకెత్తి 2 చేతులు అల్లాడిస్తూ, యేసయ్య ఈ కార్యాన్ని చేస్తున్నందుకు స్తోత్రాలు, ఈ కార్యాన్ని చేస్తున్నందుకు స్తోత్రాలు, ఈ కార్యాన్ని చేస్తున్నందుకు స్తోత్రాలు. ఏంజెల్ మినిస్ట్రీస్లో దూత చెప్తున్న వర్తమానం ఇది ఎలా జరుగుతుందో తెలియదు, కానీ రాత్రి పరిశుద్ధాత్ముడు ప్రతి శాపాన్ని విరగొట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు వచ్చిందండి, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చిన అద్భుతమే. అద్భుతం అనండి. పక్కన వాళ్ళ వైపు చూసి అద్భుతం అనండి. పర్లేదు, పొదుపింది కనండి. అద్భుతం అనండి, అనండి, పర్లేదు, అద్భుతం. కొంచెం గట్టిగా అనండి, ఇంకొంచెం గట్టిగా. ఎవరైతే గట్టిగా అద్భుతం అని చెప్తారో వాళ్ళకి గట్టి అద్భుతం జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చినా, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చినా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, వెంటనే మీరు గట్టిగా అద్భుతం అనాలి, సరేనా? రైట్, రెడీ, 1 2 3. మరియ దగ్గరికి దూత రావటం, యోసేపు దగ్గరికి దూత రావటం. అసలు ఆ జ్ఞానుల్ని ఎవరో ఆ తార నడిపించడం, ఎవరో ఆ తార డైరెక్షన్ మార్చినట్టు మార్చేసి మరలా రూట్ మ్యాప్ లొకేషన్ మార్చేయటం. వృద్ధాప్యంలో ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించడం. అమ్మ జకరియా దగ్గరికి దూత రావటం, గొల్లల దగ్గరికి దూత రావటం,
యోసేపు దగ్గరికి మళ్ళా దూత వచ్చి యేసయ్యని ఈజిప్టుకు తీసుకుని వెళ్ళిపోమని చెప్పటం. పాఠం ఏంటంటే ఎవరైతే యేసయ్య దగ్గరికి వస్తారో వారందరికి అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరైతే బైబిల్తో కనెక్ట్ అవుతారో వారి జీవితంలో అద్భుతాలు చూస్తూనే ఉన్నారు. నేను ఒక మాట తెలుసండి, ఈ సభల పాంప్లెట్లో దైవజనులు ఒక మాట వేశారు, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒక్కటే ఆమెనంట్లా మీరు. ఆ యేసయ్య నడుచుకుంటూ వెళితే అద్భుతాలు జరిగాయి, నిలబడితే అద్భుతాలు జరిగాయి, ఉమ్మి ద్వారా అద్భుతం చేశాడు, పడవలో పొడుకునుంటే అద్భుతం చేశాడు, ఆయన చూపు అద్భుతం చేసింది. హలో, ఈ రాత్రి కూడా యేసయ్య అని పలుకుతుంటే అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. యేసయ్య అని పిలవండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం, అద్భుతం, అద్భుతం. కొంతమంది బ్లాక్ పవర్ నమ్ముతారు, కొంతమంది రెడ్ పవర్ నమ్ముతారు, కొంతమంది వైట్ పవర్ నమ్ముతారు, కొంతమంది ఎల్లో పవర్ నమ్ముతారు, కొంతమంది అది నమ్ముతారు, కొంతమంది ఇది నమ్ముతారు. మనం మాత్రం హోలీ స్పిరిట్ పవర్ నమ్ముతున్నాం. ఈ రాత్రి మనం న్యాచురల్గా ఉండడానికి పిలవబడలేదండి, సూపర్ న్యాచురల్గానే బ్రతికిస్తాడండి దేవాదేవుడు మనల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో చాలా దేశాలు ఏమంటున్నాయంటే మేము హయ్యెస్ట్ పవర్లో ఉన్నాం, 10G మాది, మీది 5Gయే అని పెట్టాడు ఒకడు యూట్యూబ్లో. నేను కింద కామెంట్ పెట్టా, ఏం పెట్టానంటే, ఆఫ్ కోర్స్ యు ఆర్ ఇన్ హైయెస్ట్ పవర్ బట్ వీఆర్ ఇన్ హోలీ స్పిరిట్ పవర్. అందుకే జకర్యాతో దేవుడు ఏమన్నాడు, ఇదిగో శక్తి చేతనైనను, బలము చేతనైనను, మాట్లాడ మీకు తెలిసిన వాక్యలాగా కాదు కానీ నా ఆత్మ ద్వారా సమస్తం జరగబోతున్నాయి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక మాట అంటాను, మీరు వెంటనే నో 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 అనాలి. అనండి అమ్మ. ఇప్పుడు దాకా అందరు కలిసి పాటలు పాడారా లేదా? అందరు కలిసి ఆరాధన చేశారా లేదా? అందరు కలిసి ప్రార్థన చేశారా లేదా? అందరం కలిసి ప్రసంగం చేసుకుందాం. నేను ఇప్పుడు చెప్తాను, మీరు నాకు చెప్పండి అంతే. హల్లెలూయా అనండి. నో 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 అనండి. ప్రభువా, ఎవరైతే మెడకెత్తి మీ ఇష్టం, పవర్ఫుల్ ప్రేయర్ అక్కడ అనండి. నో నో నో. చాలా రోగాలు తగ్గిపోతాయమ్మా. నో 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 అనండి కొంచెం గట్టిగా. నో నో నో. నేను వెంటనే మాట చెప్తాను, మీరు వెంటనే ఏం చెప్పాలి? రైట్, రెడీ, 1 2 3. అమ్మ, మీ శక్తి వల్ల జరుగుతుందా? మీ బలం వల్ల జరుగుతుందా? 6 అడుగులు ఉన్నామని జరుగుతుందా? చెంప మీదకి గడ్డం వచ్చిందని జరుగుతుందా? వాచ్ పెట్టామని జరుగుతుందా? ఏమండి మైక్ ఉందని జరుగుతుందా? పాటలు పాడేస్తామని జరుగుతుందా? వాక్యం భలే చెప్తాడని జరుగుతుందా? అకౌంట్లో డబ్బులు ఉన్నాయని జరుగుతాయా? అట్టయితే అసలు ఈ గొడవ ఏముండేది? వేటి ద్వారా జరగదు, కానీ దేవుని ఆత్మ ద్వారా సమస్తం జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, మనం వెళ్ళాల్సిన తీరాలు చాలా ఉన్నాయి. మీ బిడ్డలు ఎదగాల్సిన ఉన్నతమైన శ్రేణులు చాలా ఉన్నాయి. మీ శక్తి ద్వారా ప్రయత్నించారు, మీరు కట్టాల్సిన అప్పులు చాలా ఉండుండొచ్చు, మీ బలం ద్వారా ప్రయత్నం చేశారు, అలిసిపోయి కూర్చున్నారు. నేను ఒక మాట చెప్పనా, ఈ రాత్రి నుంచి పరిశుద్ధాత్మ ద్వారా ప్రయత్నం చేయండి, కార్యం చేస్తాడు ఆయన. మీరు కావాలంటే చూసుకోండి, పాత నిబంధనలో మొదటి పుస్తకం, కొత్త నిబంధనలో మొదటి పుస్తకం పరిశుద్ధాత్మతో ప్రారంభమైంది. భూమి నిరాకారంగాను, శూన్యంగాను, అగాధంగాను ఉండగా ఎవరు అల్లాడారు? పరిశుద్ధాత్ముడు అల్లాడెను అనండి. ఇంగ్లీష్లో హోవర్డ్, హీబ్రూలో ఇంక్యుబేట్, పొదిగాడట. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? పొదిగాడు. మీరు అసలు ఆ మాట విన్నారు ఎప్పుడన్నా? కోడి, మీ చేతిలో కోడి గుడ్డు ఉంటే ఏమైంది? కోడి పిల్ల అయింది. మీ చేతిలో కోడి గుడ్డు ఉంటే ఏమైంది? అంతేగా. అదే కోడి దగ్గరికి వెళ్తే నూతన సృష్టిగా మారిపోతాయి. హల్లెలూయా. సో నిరాకారం అయిపోయిన జీవితాన్ని, శూన్యమైపోయిన జీవితాన్ని, అగాధంగా మారిపోయిన జీవితాన్ని పరిశుద్ధాత్ముడు నూతనమైన సృష్టిగా మార్చేశాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిగా హల్లెలూయా. నూతనమైన సృష్టి, ఆమేన్ అనండి ఒకసారి. నూతనమైన సృష్టి, ఆమేన్ అనండి. అంటే ఎప్పుడైతే మనం జీరోగా మారిపోతామో మనల్ని హీరోగా మార్చే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అందుకే సిరివెల్లానోక్ గారు ఒక పాట రాశారు, నేను ఒక సున్నా నీవే మిన్నా, నీవు నాలో ఉన్నా, నాకు విలువ తెచ్చనన్నా, 5 సున్నాలు ఉన్నా. ఎన్ని సున్నాలు? దాని విలువ ఎంత? 0 + 0 + 0 + 0 + 0 = 0నా? కరెక్ట్గా చెప్పండి. 0 + 0 + 0 + 0 + 0 = ఆఖరిసారి అడుగుతున్నా, 0 + 0 + 0 + 0 + 0 + అంతేనా?
ఆయన అంటాడు, ఈ 5 సున్నాల విలువ సున్నానే, కానీ 5 సున్నాల ముందు యేసయ్య అని 1 నెంబర్ నిలబడితే దాని విలువ 1,00,000గా మార్చేస్తాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 5 సున్నాలుంటే 1,00,000, 6 సున్నాలుంటే, 7 సున్నాలుంటే అమ్మా, మన ముందు యేసయ్య ఉంటే మనకు అందరికి విలువనిచ్చేసి నిలబెడతాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో 0 అయిపోయిన వాళ్ళందరూ వాడుకున్నాడు దేవదేవుడు. అబ్రహాము అనండి ఒకసారి గట్టిగా, అబ్రహమా అన్నాడు. ఏంటి బ్రహ్మా అని అనగా, ఇదిగో నీ ఊరు వదిలిపెట్టు, సరే, నీ వ్యాపారం వదిలిపెట్టు, సరే, నీ దేవతను వదిలిపెట్టు, సరే, నేను చూపించిన ప్రాంతానికి పద అన్నాడు. ఎక్కడికే తెలీదు. లోతును పట్టుకున్నాడు, భార్యను తీసుకున్నాడు, వెళ్తుంటే భార్య అడిగింది, ఎక్కడికే తెలీదు. పోనీ ఎంత దూరం, అది కూడా తెలీదు. ఎంతకాలం, అది కూడా తెలీదు. మరి ఎక్కడికి నడిపిస్తున్నావు, అది కూడా తెలీదు. మరి ఏం పెట్టి పోషిస్తా, అది కూడా తెలియదు. మరి నీ దగ్గర ఏముంది, ఏమీ లేదు. మరి ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఇప్పుడు దాకా చూడని, ఇప్పుడు దాకా వినని. ఏంటి ఏం చెప్తున్నావు అని అనగానే వెంటనే అబ్రాహాము శారమ్మతో చెప్పిన మాట ఏంటి తెలుసా? మొట్టమొదటిసారిగా మాట్లాడే దేవుని మాట నేను విన్నాను అని చెప్పాడు ఆయన. ఆ మాటను పట్టుకుని వెళ్ళిపోతున్నాను అన్నాడు. మాటను పట్టుకుని వెళ్ళిపోయాడు. 0 అయిపోయాడు. వ్యాపారాన్ని వదిలేశాడు, బంధువులను వదిలేశాడు, ఒంటరి అయిపోయాడు, ఒక్కడిగా నిలబడిపోయాడు, 0గా మారిపోయాడు. దేవుడు మరలా పరలోకం నుంచి మాట్లాడుతున్నాడు, నీవు ఆశీర్వదించబడటం పక్కన పెడితే నిన్నే ఆశీర్వాదకరంగా మార్చేయబోతున్నాను నేను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, 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 ఆమేన్. అంత ఆశీర్వదించాడు. ఒంటరైన వాడు 1000 మందిగా మారిపోతాడని అన్నారు కదా. అబ్రహాము కొన్ని జనాంగంగా మారిపోయిన తర్వాత బిడ్డలు లేరు 100 సంవత్సరాల వయసులో. బిడ్డలు లేకపోతే నాయనా నువ్వు నన్ను అంత ఆశీర్వదించిన ఏం ప్రయోజనం అయ్యా? ఈ ఆస్తి అంతటికి నాయనా నా పనివాడే కదా వారసుడు, ఎలియాజరే కదా వారసుడు, ఏంటి ప్రభువా అని అనగానే దేవుడు ఎంత గొప్పవాడంటే ఇక ఆ 0 ఇక ఏమీ లేదు అనుకున్న స్థానంలో 100 సంవత్సరాల వయసులో కుమారుణ్ణి ఇచ్చి ఆశీర్వదించాడండి దేవాదేవ్. అంటే ఎప్పుడైతే మీ జీవితం అయిపోయింది అనుకుంటారో, ఆగిపోయింది అనుకుంటారో, అక్కడి నుండి మరలా తిరిగి ప్రారంభిస్తాడు ఆయన. అయిపోయింది ఇస్సాకు జీవితం, 0, కత్తెట్టేశాడు, తలకాయ మొండు వేరైపోవాలి, ఇంకేమీ లేదు. ఇక ఆ రోజుతో కూటం పెట్టేయాలి, ఇస్సాకుది భోజనాలు కూడా అయిపోవాలి. అయిపోయింది ఆయన పని. మళ్ళా దేవుడు అన్నాడు, ఆగబ్రహ్మ అన్నాడు. ఏ ప్రభా అని అనగానే ఇదిగో బయటికి తీసుకొచ్చాడు. ఇస్సాకుతో ఎంత పరిచయం చేసుకున్నాడండి. మోరియాను పట్టణం మీద, ఆ పర్వతం మీద చచ్చిపోవలసిన ఆ చిన్నపిల్లడితో అమ్మా ఎలాంటి పరిచర్య, కరువు కాలంలో పంట వేసి 100 అంతల ఫలాన్ని పొందుతాడా? తండ్రి తవ్వగా పూడ్చిన బావిలను మరలా తిరుగుతాడా? జలాలు గల ఓటలను అప్పగిస్తాడా? తన పగవాన్ని గవిని స్వాధీనం చేసుకుంటాడు. ఏంటండి అసలు యోసేపు అనండి, పర్లేదు గట్టిగానండి. తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు, అన్నల పగకు దగ్గర అయిపోయాడు. అటువైపుకి ఇష్మాయిల్ వస్తుంటే మొదటిసారి అమ్మబడ్డా, వెళ్ళిపోయి పోతిఫర్కి 2వ అమ్మబడ్డాడు. యోసేపు 2 సార్లు అమ్మబడ్డాడు. ఆ పనికిమాలిన పోతిఫర్ భార్య చేతుల్లో నిందించబడ్డాడు. నేరుగా వెళ్ళిపోయి చెరసాలను పడ్డాడు. అయిపోయింది ఇక్కడ జీవితం, చెరసాల్లోనే చచ్చిపోవటం బానిస్తోనే కాదీగాని అనుకున్నాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు, కరెక్టే. అన్నల పగకు దగ్గర అయిపోయాడు, కరెక్టే. 2 సార్లు అమ్మబడ్డాడు, కరెక్టే. నేరుగా చెరసాల్లో ఉండిపోయాడు, కరెక్టే. కానీ ఒకరోజు దేవుడు పరలోకం నుండి చూశాడు, ఖైదీగా ఉన్న యోసేపుని ప్రధానమంత్రిగా బయటికి తీసుకురావడం ప్రారంభించాడు అన్నాడు. సొంత అన్నలే, బాగా వినాలి ఒక్క మాట, చాలామంది సొంత అన్నలే యోసేపు చేతిని 16 సంవత్సరాలు బొవ్వక దూరం చేసేశారు. సొంత అన్నలే యోసేపు చేతిని 16 సంవత్సరాలు అన్నానికి దూరం చేసేస్తే, 16 సంవత్సరాలు అన్నానికి దూరం అయిపోయిన ఆ యోసేపు చేత్తో మనం ఆరాధిస్తున్న దేవుడు 2 దేశాలకు అన్నం పెట్టించడం ప్రారంభించాడండి ఆయన. 2 దేశాలు. ఒకప్పుడు 0 అయిపోయావు అనుకున్నావు కదా, ఇక అయిపోయింది నా భవిష్యత్తు అనుకున్నావు కదా, ఇంకా అయిపోయింది నా బిడ్డల బ్రతుకు అనుకున్నావు కదా, ఇక అయిపోయింది నా వ్యాపారం అనుకున్నావు కదా, ఇంకా అయిపోయింది నా పరిచర్య అనుకుంటున్నావు కదా, అయిపోలా. ఇప్పుడు దాకా మీరు ప్రయాసపడ్డారు, ఈ రోజు నుంచి మీ పక్షాన ప్రభువు తన చేతుల్లోకి తీసుకుని ప్రయాసపడబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఏమంటే కొన్నిసార్లు మన ప్రయాసం మన చేతిలో అయిపోవటం మంచిది. అప్పుడు మన భారాన్ని ఆయన చేతిలోకి తీసుకుంటాడు.
కొన్నిసార్లు ఈ లోక ప్రభుత్వపు సహాయం ఆగటం మంచిది, అప్పుడు పరలోక ప్రభుత్వం మనకు సహాయం చేయడం ప్రారంభిస్తుంది. మోషే అనండి, అయిపోయింది, నీళ్ళలోకి వెళ్ళిపోయాడు, జమ్ము పెట్టలోకి, మొసలు తినేయాలి లేకపోతే జల సమాధి అయిపోవాలి. అలాంటి వాడిని దేవదేవుడు నేరుగా ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసా? అయిపోతుంది అనుకున్న వాడిని రాజ కుటుంబంలోనికి తీసుకొచ్చేసాడండి. పోనీ అక్కడి నుంచి చిన్న పొరపాటు చేసి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ అనుకున్నాడు, నిన్నటిదాకా రాజు కొడుకుని, ఇప్పుడేమో ఇట్ట తిరుగుతున్నాను అరణ్యంలో, ఏంటి బతుకు అని అనుకున్నాడు. దేవుడు అన్నాడు, నానా నిన్నటిదాకా రాజు కొడుకువే, కానీ ఈ రోజు నుంచి రాజులకు రాజు కొడుకు పద నేను నడిపిస్తాను అన్నాడు ఆయన. ఏలియా నన్ను చంపేయ్ అన్నాడు, ఆ రోజుతో జీరో, శూన్యం. దేవుడు అన్నాడు, నాన్న ఈ రోజు నుంచి అసలు పరిచర్య అంత పద అన్నాడు. పోనీ అటు చూసుకుంటే ఎంతమంది లేరండి? యోనా అనండి, అయిపోయింది, చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. చేప కడుపులో అరిగిపోయి కరిగిపోయి వ్యర్థంగా బయటకు వచ్చేయాలి. దేవుడు ఏం చేశాడు తెలుసా? చేప అరుగుదల ఆపేశాడు 3 రోజులు. ఏం ఆపేశాడు? చేప అరుగుదల ఆపేసి అప్పుడు దాకా చేప తినే పదార్థాలు కాకుండా ఈ రోజు నుంచి ఫ్రూట్స్ తినడం మొదలెట్టింది. ఎందుకు అనుకుంటున్నారు? లోపల ఎవరి కోసం? యాపిల్ దొరికితే, జాంకాయ దొరికితే, ఏంట్రా కొత్తగా వస్తున్నాయి లోపలికి అనుకుంటున్నాడు. యోనాకు అర్థమైపోయింది, పోషించేస్తున్నాడు. ఎక్కడా అరగట్లా కరగట్లా అయిపోయింది. లోపలికి ఆక్సిజన్ వెళ్ళిపోతుంది, టైంకి బయటికి కార్బన్ డైఆక్సైడ్ వచ్చేస్తుంది, లోపలికి ఆహారం వెళ్ళిపోతుంది. అయిపోయింది అనుకున్నారు అందరూ. చేప కడుపులోనే అయిపోయింది జీవితం, యోనా బ్రతుకు అయిపోయింది. ఇక్కడతో సున్నా, ఇక్కడతో అగాధం, ఇక్కడతో జీవితం ఇక క్లోజు, యోనా చాప్టర్ అయిపోయింది, యోనాకి ఏం చేయలేడు అనుకున్న వాడిని చేప కడుపులోంచి బయటికి తీసుకొచ్చాడు. ఒక్క ప్రసంగంతో 1,20,000 బాప్తిస్మాలు ఇప్పించాడండి దేవాదేవుడు. అంటే ఎప్పుడైతే అయిపోయింది అనుకుంటారో, శూన్యం, అగాధం, నిరాకారం, పరిశుద్ధాత్మనికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. ఈరోజు మీరు 2025 సంవత్సరంలో ఒక్క చేప పట్టలేనోడు అన్నారండి సీమోను పేతురుని. ఒక్క చేప పట్టలేనోడు అన్నారు. తన దోణి నిండడమే కాదు, పక్కింటి దోణిని కూడా నింపేంత సమృద్ధి కాదు. హింసకుడు, దోషకుడు, హానికరుడు, పేరు చెప్పండి, సౌలు. ఇంకా అయిపోయింది, గుడ్డువాడిగానే బ్రతకాలి, ఇక నా జీవితంలో వెలుగు లేదు. అలాంటి దైవజనుతో ఎలాంటి పరిచయం చేయించాడు దేవదేవుడు. అంటే దీన్ని బట్టి తేలుతున్న ఫలితార్థం ఏంటంటే, ఈ రాత్రి కూడా అలాంటి వారు ఇక్కడ కూర్చుని ఉన్నారు. జీవితం నిరాకారం అయిపోయింది, శూన్యం అయిపోయింది, అగాధంగా మారిపోయాం. 2025 ఎలా సర్వైవ్ అవ్వాలి, ఎలా పరిచర్య చేయాలి, ఎలా చదవాలి, ఎలా వ్యాపారం, ఎలా కుటుంబం, ఎలా పోషించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏంటి మా బ్రతుకు అర్థం కాని పరిస్థితుల్లో ఇది ఎలాగూ జరుగును? ఆ ప్రశ్నతో ఈ రాత్రి మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఏంజెల్ మినిస్ట్రీస్లో దేవదూత చెప్పిన సమాధానాన్ని దేవుని ప్రతినిధిగా మీకు చెప్తున్నాను. ఎవరి వల్ల అవదో, మీ శక్తి వల్ల అవదో, మీ బలం వల్ల అవదో, పరిశుద్ధాత్మని ద్వారా సమస్తం జరగబోతున్నాయి. మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. ఈ సంవత్సరం నమ్మిన వారు ఎవరైనా ఉంటే వారే గట్టిగా ఆమేనండి. సాక్ష్యం చెప్పబోతున్నారు మీరు. సేవకులు చాలామంది సాక్ష్యాలు చెప్పబోతున్నారు. పోయిన సంవత్సరం 10ల సంఖ్యలో బాప్తిస్మాలు ఇచ్చిన చేతులు ఈ సంవత్సరం 100ల సంఖ్యలో బాప్తిస్మాలు అవబోతున్నాయి. ఎలాగూ జరుగును చెప్పండి? పరిశుద్ధాత్ముని వలన జరుగును. మలాకి అనండి, మత్తయి అనండి, మలాకి గ్రంథం, మత్తయి సువార్త, ఆమేనండి. ఈ రెండింటికి మధ్య ఒక తెల్ల పేజీ ఉంటుంది. ఆ తెల్ల పేజీ యొక్క నిడివి ఎంత అంటే 400 ఏళ్ళు. ఎన్నేళ్ళు? దేవుడు 400 సంవత్సరాలు మాట్లాడలేదట. ఎన్ని సంవత్సరాలు మాట్లాడలేదు? 400 సంవత్సరాలు ఒక్క కళ లేదు, 400 సంవత్సరాలు ఒక్క దర్శనము లేదు, 400 సంవత్సరాలు ఒక్క ప్రవచనం లేదు. హలో, 400 సంవత్సరాలు ఒక్కసారి కూడా దేవదూత ఎవరికి కనబడలేదు. ఇప్పుడు ఆ పక్కన దేవదూత ఉందని తెలుసా మీకు? మాట్లాడరు మీరు. మీ పక్కన దేవదూత ఉందని తెలుసా? మా చిన్నప్పుడు మా సండే స్కూల్ మేస్టర్ ఒక కథ చెప్పారు. రే అనండి, ఏం మేస్టర్, నీ పక్కన 2 దేవదూతలు ఉన్నాయి. అవునా సార్? ఒక దేవదూత ఏమో కాపాడుతుంది, ఇంకో దేవదూత ఏమో రాస్తుంది అన్నాడు. సరిగ్గా అర్థమైతే చెప్పండి సార్ అన్న. ఏం లేదురా, నువ్వు ఖోఖోనో క్రికెట్టో కర్ర పిల్ల ఆడుకున్నావు అనుకో, దెబ్బ తగలకుండా కాపాడే దేవదూత కాపాడుతుంది. ఓకే ఓకే సార్, సూపర్. మరి ఇంకో దేవదూత, రాసే దేవదూత పని అంటే నువ్వు అబద్ధం ఆడేవనుకో రాసేస్తుంది. నువ్వు పక్కన కొట్టేవనుకో రాసేస్తుంది. నువ్వు పక్కన వాళ్ళ బలపం తినేసావనుకో రాసేస్తుంది. పక్కనోడి ఏమంటారు జామెట్రీ బాక్స్ కొట్టేసావనుకో రాసేస్తుంది.
నాకు మొన్న ఈ మధ్య అర్థమైంది. ఇదివరకు కాలంలో మనందరికీ 2 దేవదూతలు ఉండేవి. ఒకటేమో కాపాడేది, ఇంకోటేమో కాపాడే దేవదూత, ఇంకో దేవదూతము రాసే దేవదూత. ఇదివరకు కాపాడే దేవదూతకి ఎక్కువ పని ఉండేదట. ఇప్పుడేమో చెప్పండి పర్లేదు, రాసే దేవదూతకి ఎక్కువ పని ఉందట. ఎందుకు అనుకుంటున్నారు? ఇదివరకు మనం ఆటలాడేవాళ్ళం, ఇప్పుడు అసలు పిల్లల వీధుల్లో కనపడుతున్నారా? మరి ఎక్కడ? అవునా కదా? వాడు ఆమె తినాలంటే ఏం కావాలి? పర్లేదు చెప్పండి. జోజోపోవాలంటే ఏం కావాలి? స్కూల్కి వెళ్ళాలంటే ఏం కావాలి? ధర్మవరంలో కేతిరెడ్డి గారని జగన్ గారి గవర్నమెంట్లో ఒక మంచి భలే ఎమ్మెల్యే ఉండేవాడు. ఆయన రోజు వీధులంటే తిరుగుతా మొత్తం లైవ్ ఎత్తా కూర్చునేవాడు. ఒక నాలా కనపడ్డాడు పిల్లగాడు. యారా లావైపోతున్నావు, ఆటలాడుకోవట్లేదా అన్నాడు. ఆడేం చెప్పాలి? ఆడుకోవట్లేదు అన్నారా? మా అమ్మ ఫోన్ అవ్వట్లేదు సార్ అన్నాడు. ఆయన అడిగింది ఏంటి? గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవట్లేదా అన్నాడు. ఈడేమంటాడు? ఫోన్ అవ్వట్లేదండి, అందుకే ఆడుకోవట్లేదండి. అందుకే ఇప్పుడు రాసే దేవదూతకి ఎక్కువ పని ఉందా, కాపాడే దేవదూతకి ఎక్కువ పని ఉందా? అందుకే రేపు నుంచి ఎవరైనా ఫోన్ చూస్తే మీరు మాట్లాడరు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 400 సంవత్సరాలు ఒక్క కళ లేదు, ఒక్క దర్శనం లేదు, ఒక్క ప్రవచనం లేదు, కనీసం ఒక్క దేవదూత కనపడలా 400 ఏళ్ళు. ఎట్ట బతికేశారండి వాళ్ళు? ఒక్కరోజు ఆరాధన చేస్తే దేవుడు అగ్ని దిగిపోతేనే మనకు చిరాకు వచ్చేద్ది, బాధ వచ్చేద్ది, ముద్ద తినబుద్ధి కాదే. అందుకే ఆ మహానుభావుడు దైవజనుడు ఒక పాట రాశాడు. నీవు మాట్లాడని రోజున ఒక క్షణం ఒక యుగముగా మారేని, నీవు కనిపించని రోజున నా కనులకు నిద్దుర కరువాయని, నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక భయలాయనే, నీ సన్నిధి పచ్చిక భయలాయనే. ఏది ఒక్కరోజుకే? అలాంటిది 400 సంవత్సరాలు మాట్లాడలేదా? అమ్మా మీకు వచ్చింది తెలుసా? 400 సంవత్సరాలు కళలు, దర్శనాలు, ప్రవచనాలు, దేవదూతల పరిచర్య ఆగిపోతే 400 సంవత్సరాల తర్వాత గబ్రియేలు దేవదూత మరియ దగ్గరికి రాగానే పరిశుద్ధాత్ముడు నీ మీదకి రాబోతున్నాడు అని అనగానేనండి, అప్పుడు దాకా ఆగిపోయిన కళలు మరలా ప్రారంభమయ్యాయి, దర్శనాలు మరలా ప్రారంభమయ్యాయి. అందరికి దేవదూత కనబడిపోతున్నాడు. గొల్లల దగ్గరికి దేవదూత వచ్చాడు, జ్ఞానుల దగ్గరికి దేవదూత వచ్చాడు, యోసేపు దగ్గరికి దేవదూత వచ్చాడు. అందరికి దేవదూతల విశ్లేషణ. ఆమెన్నారు అసలు మీరు కళలు వచ్చేస్తున్నాయి, ఆమె చెప్పండి. ప్రవచనాలు నెరవేరిపోతున్నాయి, ఆమె అనండి. ఇదంతా ఎవరు రావటం వల్ల? పరిశుద్ధాత్ముడు రావటం వల్ల. ఆమె అనండి ఒకసారి. పాఠం ఏంటంటే, ఇదే ప్రవచనాన్ని యోవేలు ప్రవచించాడు చాలా కాలం క్రితం. అంత్య దినములలో మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు అన్నాడు. మీ యవ్వనులు దర్శన గొల్లలు చిన్నవారట, వారు ప్రవచించడం ప్రారంభించారు. ఆమె అనండి. యవ్వనులైనటువంటి యోసేపు మరియ ఇద్దరు దర్శనాలు చూస్తున్నారు. ఆమె అనండి. వృద్ధులైనటువంటి జకర్యా ఎలిజబెత్ ఏం చేస్తున్నారు? కళలు కంటున్నారు. వారు చదువుకోవాలా, వాళ్ళకి ఏ అర్హత లేదు, వారు చాలా దీనులు. వారి మీదకే పరిశుద్ధాత్ముడు వస్తే 2025 సంవత్సరంలో ప్రభు కొరకు నిలబడ్డ మీ అందరూ, ఇంక ఈ చలిలో కూడా ఆరాధన చేస్తున్న మీరు అందరూ, ప్రభు సన్నిధిలో యథార్థంగా ప్రవర్తిస్తూ ఆరాధిస్తున్న మనందరి మీద కూడా పరిశుద్ధాత్ముడు దిగి రాబోతున్నాడు. పరిశుద్ధాత్ముడు తన కాకిడితో మనందరినీ కాపాడబోతున్నాడు. నిశ్చయంగా కృప చూపించబోతున్నాడు. ఆత్మఫలాలతో నింపబోతున్నాడు, కృపావరాలతో నింపబోతున్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చాడా, జరగవనుకున్న కార్యాలు కూడా జరుగుతాయి. ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్ముని వలన జరుగును. మొదటి మాట అయిపోయింది. 3 మాటలు చెప్తాను. రెండో మాట లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుతున్నాం. నా సమయం ఇంకా 24 నిమిషాలు ఉంది. రైట్, 37వ వచనం అందరం కలిపి చదువుతున్నాం. రెడీ, 1 2 3 స్టార్ట్. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానెరదని అంత చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక అనండి ఒకసారి. జరుగునుగాక. నేను జరుగునుగాక అంటాను, మీరేమన్నా? ఆమెను జరుగునుగాక, జరుగునుగాక, జరుగునుగాక.
ఇది ఎలాగూ జరుగును. ఒకటి, ఇది ఎలాగూ జరుగును, దేవుని వాక్యం దేవుని మాట ద్వారా జరగబోతున్నాయి. నీ మాట వలన నాకు జరుగునుగాక, 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 జరుగునుగాక. నెంబర్ 1 పరిశుద్ధాత్ముడు చేయబోతున్నాడు. నెంబర్ 2 దేవుని వాక్యం నెరవేర్చబోతుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ ప్రామాణికం ఏంటంటే దేవుని వాక్యం. మన ధైర్యం ఏంటి? దేవుని వాక్యం. మనం దేని మీద కట్టబడాలి? దేవుని వాక్యం. మనం దేనితో నడవాలి? దేవుని వాక్యం. మనం ఏం పట్టుకోవాలి? దేవుని వాక్యం. మనం ఏం మాట్లాడాలి? దేవుని వాక్యం. ఆమేన్ అనండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం అంటే ఎవరు? అది ఎందు వాక్యం ఉండిన వాక్యము దేవుని యొక్క వాక్యమే. మన ఈ మధ్య కాలిఫోర్నియాలో అవార్డులు ప్రధానోత్సవం జరుగుతుంది. నీకు 15, నీకు 16, నాకు 17, అయ్యగారికి 18, అయ్యగారికి 19 మార్కులు వేశారు. చివరాఖరికి దేవుడు గాడ్ అని రాగానే అందరు నవ్వి 0 మార్కులు వేశారు. ఎన్ని మార్కులు? 0 మార్కులు వేశారు. తెల్లారి కరెక్ట్గా 2 రోజులు 3 రోజులు ఊరికే సరదాగా ఎవడో ఊరికి అంటించాడట. ఏంటిది అసలు? ఎప్పుడైనా విన్నారా? మామూలుగా ఊరికే ఏదైనా గడ్డివాము అంటితే గడ్డివాము వరకే, వెంటనే మిగతా ఆరిపోదా? ఊరికే ఎక్కడో ఏదో ఎవడో అంటిస్తే అమ్మా పట్టణం అంతా తగలడిపోయిందండి. ఏంటి దేవునితోనే చెలగటమా? చెప్పండి ఈ మాట. దేవునితోనే చెలగటమా? కాదు. ఏమి లేదు. ఈ రోజున వాళ్ళకి ఏం మిగిలింది తెలుసా? బూడిద. దేవుడికి ఏ 0 ఈ చెగతాలు చేశారో అదే 0. హల్లెలూయా అనండి ఒకసారి, పర్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచిగా ఆమేన్ అనండి ఒకసారి గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడితోనే చెలగాటమా? అమ్మ నేను ఒక మాట చెప్పనా? భూమి మీద అన్నీ కదిలిపోతాయి. అందం కదిలిపోద్ది, ఆస్తి కదిలిపోద్ది, అంతస్తు కదిలిపోద్ది, పట్టణాలు కదిలిపోతాయి, ఎవరన్నా కదిలిపోతారు, ఏవన్నా కదిలిపోతాయి. దేవుని వాక్యం యుగ యుగాలు నిలబడే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన మధ్య 1996లో దేవుడు లేడని ఒక సభ పెట్టారు. దేవుడు లేడని చెప్పడానికి పీడబ్ల్యూడి గ్రౌండ్లో విజయవాడలో. అందులో బోధించడానికి ఒక పెద్ద ప్రసంగికుడిని తీసుకొచ్చారు. ఆయన కాసేపట్లో మొదలు పెడతారు ఉపన్యాసం. కరెక్ట్గా ఆయన ఎక్కారు, అలా మైక్ తీసుకున్నారు. అలా మైక్ తీసుకునేసరికి వర్షం వచ్చింది. ఏమొచ్చింది? పర్లేదు చెప్పండి, ఏమొచ్చింది? వర్షం వచ్చింది. ఎవ్వరు ఎక్కడికి వెళ్ళి తలదాచుకోవటం లేదు. ఒక్కసారి 10 నిమిషాలు సభ అంతా మొత్తం అసలు ఎందుకు వచ్చిందో ఎవరికి అర్థం కాల. ఎండ, మేఘం లేదు, టక్కన వర్షం వచ్చింది. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఆయన చేతులు అలా మైక్ పట్టుకుని స్విచ్ ఆన్ చేయలేదు. ఏమొచ్చింది? పర్లేదు గట్టిగా చెప్పండి. వర్షం వచ్చింది. మొత్తానికి 10 నిమిషాలకి చెప్పండి ఏమైంది? అయిపోయింది. అందరు చప్పట్లు కొట్టారు. సార్కి మళ్ళీ మైక్ ఎత్తనం, చప్పట్లు కొట్టండి హో అనగానే అందరు చప్పట్లు కొట్టారు. మళ్ళీ వచ్చి మైక్ పట్టుకున్నారు. ఆయన ఏం చెప్పాలి? దేవుడు లేడు అని చెప్పడానికి వచ్చారు కదా. మైక్ తీసుకుని ఆయన అన్నమాట ఏంటి తెలుసా? దేవుడి దయ వల్ల వర్షం ఆగిపోయింది అన్న. ఎవరి దయ వల్ల? పర్లేదు చెప్పండి, ఎవరి దయ వల్ల? దేవుడి దయ వల్ల వర్షం ఆగిపోయింది అన్నాడు. అందరికి ఇంకేం చేస్తారు? 11-12 నిమిషాలు అందరు ప్యాకప్, చెక్అవుట్. అర్థమైపోయింది, దేవుడు లేకుండా బ్రతకగలనడు ఎవడు నేడు. సరదాగా వదిలేడు కరోనా చేయనవాడు. ఏమండి ఊరికే ట్రైలు తుమ్ముకి దగ్గుకి మర్చిపోయారండి. ఎక్కడ మర్చిపోతాం? ఆ నవ్వు ఎక్కడ చిరునవ్వు అర్థం కావట్లా. సరదాగా వదిలితే 2 సంవత్సరాలు తుమ్ముకి దగ్గుకు దాక్కున్నాం మనందరం. మా నాన్న ఒక రోజు నన్ను బ్యాంక్ వెళ్ళమన్నాడు. నాది 100వ నెంబర్ టోకెన్ ఇచ్చారు. ఎండలో నిలబడమన్నారు. ఆ చివరికి మళ్ళీ బోలంత దూరం. నేనేమో 5 మాస్కులు పెట్టుకెళ్ళా బతికేద్దామని. పర్లేదు హల్లెలూయా అనండి. 5 మాస్కులు పెట్టుకెళ్ళా. అన్నారు సుమారు ఎంత సమయం పట్టవచ్చు సార్ అని అన్నా. అనగానే సాయంత్రం అయిపోద్ది అన్న. ఓయ్ బాబు, కొంచెం ముందుకెళ్ళగానే 5 నిమిషానికో 6 నిమిషానికో ఈ మాస్కులో కొంచెం ఇరిటేషన్గా ఉంటుందిగా. ఇరిటేషన్ హచ్చన్ నా ముందు 20 మంది వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు నాకు అర్థం కాల. మనకు అప్పుడు ఇంక వెళ్ళగల. మళ్ళీ ముందుకు వచ్చి కూర్చున్నాం. ముందుకు రాగానే మళ్ళీ కాసేపటికి హచ్.
ఈసారి 25 మంది వెళ్ళిపోయాను. నాకు నెమ్మదిగా అర్థమవుతుంది. మళ్ళీ కాసేపు 5 నిమిషాలు అనగానే అనండి, వేర్ ఎవర్ యూ గో అవర్ నెట్వర్క్స్ ఫాలోస్ అని ఉండేది. హచ్చుకొక్క పిల్ల ఏంటండి, హచ్చుకొక్క పిల్ల హల్లెలూయా అనండి. అయ్యి బాబోయ్, ఈరోజు కుక్కలంటే చిన్న విషయమా? మనుషుల్ని ఏమన్నా ఊరుకుంటున్నారు కానీ కుక్కనేమనంటే. మా బాబాయ్ గారి ఇంట్లో చిన్న కుక్క పిల్ల ఉంటుంది, దానికి క్రాఫ్ ఎత్తాకు వచ్చాడు బార్బర్ గారు. నేను మామూలుగా నేను ఇచ్చేస్తానులే డబ్బులు అన్న మా చిన్నమ్మని, వెళ్ళి తీసుకెళ్ళి 20 రూపాయలు తెస్తున్నా. మామూలు మనకే 60-70 రూపాయలు కదా, అది చిన్ని కుక్క మామూలుగా ఇంతే. సరేనే ఒక 20 టిప్పేసేద్దాం, పండగ చేసుకుంటాడు ఈరోజున 50 రూపాయలు తీసేట్టవబోతున్నా. ఏందది అన్నాడు, డబ్బులు అన్నా. ఎందుకన్నాడు, వేసావుగా క్రాఫ్ అన్నా. ఏం మాట్లాడుతున్నావు, 1200 అన్నాడా. ఎంత ఎంత రే, వేసింది క్రాఫా ఇంకేమైనా చేసావా? క్రాఫే ఎంత, 1200. సో తొందరగా కానీ మళ్ళీ ఇంకో బుకింగ్ ఉందంట. రోజుకి ఎన్ని చేస్తావరా అన్న, కనీసం 10-15 చేస్తాడు. ఓరే ఏందంట. అసలు ఈ మధ్య మనుషుల పేర్ల కన్నా కుక్కల పేర్లు ఎదిరిపోతున్నాయి. మొన్న ఇక్కడే ఈ పక్కన ఊరెళ్ళా, అమ్మగారు పిలుస్తుంది, ఎరా పాండుసో అని పిలిచింది. నేను అన్న, అమ్మగారు మీ అబ్బాయి పేరు ఎదిరిపోయిందండి అన్న. వచ్చింది, మీ అబ్బాయి పేరు ఎదిరిపోయింది అమ్మగారు అన్న. అబ్బాయి కాదు అబ్బాయి అంది. అమ్మాయి అమ్మగారు అన్న. అమ్మాయి కూడా కాదు అబ్బాయి అంది. మరి ఎవరన్నా? ఈలోపు వచ్చి అదిగో నల్లగా నానగా బౌ 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 అంటే. సంవత్సరం అయింది ఈరోజు దాకా. నిజమంటే బాబు, ఇంకో 50 మంది ఉన్నారు. నాకు అర్థమైపోయింది. ఇక కాసేపటికి కొంచెం దగ్గరికి వెళ్ళి అప్పుడే మా అన్నయ్య వచ్చాడు. అన్నయ్య ఏంటి కొంచెం ఒళ్ళు వేడిగా ఉన్నట్టు అనిపించింది అన్న. 10 మంది వెళ్ళిపోయారు, ఇంకా 10 మంది ఉన్నారు. ఇంకా మనకి అర్థమైపోయిందిగా. వెంటనే హచ్ వెళ్ళిపోయి టోకెన్ ఇచ్చి డబ్బులు కట్టి ఇంటికి వెళ్ళిపోయా. 2 రోజులు బ్యాంకు తెరవలేదంట. తర్వాత బ్లీచింగ్ వేసారంట, అక్కడ కర్రలు కట్టేశారంట. తర్వాత అర్థమైంది, ఆ రోడ్ అంటే నడుచుకుంటే వెళ్తాం, ఇది మన ఎఫెక్టే. హల్లెలూయా అనండి. మనం ఏం చేస్తాం? ఊరికే ఆ చేసిన పనికి మీకు అర్థమవుతుంది ఏమన్నా? హల్లెలూయా అనండి గట్టిగా. పర్లేదు, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మానవుడి జీవితం ఎంతండి, ఎంత అసలు. నీటి బుడగతో పోల్చాడు, అంతలో కనబడి అంతలో ఆవిరైపోద్దట. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. హల్లెలూయా చెప్పొచ్చుగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. అమ్మ నేనేమంటానంటే, భూమి మీద దేని వల్ల కార్యాలు జరగవు, దేవుని వాక్యం ద్వారా సమస్తం జరుగుతున్నాయి. అందుకే వాక్యాన్ని ఆపడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ వచ్చారు. మీకు జ్ఞాపకం ఉందా? బాప్తిస్మిచ్చి యోహాన్, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. అతని కాంతిలో ప్రజలు కొంతకాలం ఉండిపోవడానికి ఇష్టపడిపోయారు. అమ్మా, అతను ప్రకటిస్తున్నాడు రాజ్య సువార్త. ఓ ప్రజలారా, మారు మనస్సు పొందండి, అతి త్వరలో ప్రభువు రాబోతున్నాడు, మనందరం ప్రభు దగ్గరికి వెళ్ళిపోబోతున్నాం. ఇలా ఆయన దగ్గరికి రావాలంటే అందరూ మారు మనసు పొందాలి, నమ్మి బాప్తిస్మం పొందాలి, రక్షణ పొందాలి అని ప్రకటిస్తుంటే 100 మంది బాప్తిస్మాలకు వచ్చేయటం మొదలుపెట్టారు. ఎంతమంది అండి? 100 మంది బాప్తిస్మాలకు వచ్చారు. అందరికి భయం వేసింది. ఓయ్ బాబు, ఈయన్ని ఇలాగే వదిలేస్తే 100 మంది మారిపోయేటట్టున్నారని, వాక్యం విస్తరించిపోతుంది, క్రీస్తు విస్తరించిపోతున్నాడు అని చెప్పి బాప్తిస్మిచ్చి యోహాను తలకే నరికి చంపేశారు. అనుకున్నారు వాక్యం ఆగిపోయింది ఈ రోజుతో, క్రీస్తు ఆగిపోయాడు ఈ రోజుతో అని అనుకున్నారు. అంతే, దేవాదేవుడు బాప్తిస్మిచ్చి యోహాను స్థానంలో నజరేయుడైన యేసయ్యను లేవనెత్తాడండి. ఆయన బాప్తిస్మిచ్చి యోహాను అన్నప్పుడు ఉపదేశమే చెప్పేవాడు. యేసు ప్రభు వచ్చాడు, వాక్యం చెప్తున్నాడు, చచ్చిపోయిన వాళ్ళు లేచిపోతున్నారండి అందరూ. వాక్యం చెప్తున్నాడు, గుడ్డోళ్ళ కళ్ళు వచ్చేస్తున్నాయి. వాక్యం చెప్తున్నాడు, కుంటోళ్ళు పరిగెట్టేస్తున్నారు. వాక్యము అద్భుతాలు, వాక్యము అద్భుతం. మీకు విషయం తెలుసా? బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నప్పుడు 100 బాప్తిస్మాలే. యేసు ప్రభు రాగానే అనపర్తి అంతా మారిపోవడం మొదలుపెట్టేసింది. మీ ఊరి పేరే గట్టిగా ఆమెన్ అనండి, గట్టిగా. అతి త్వరలో మొత్తం దేశం అంతా రాబోతుంది, ఆమెన్ అనండి. ఎందుకు వచ్చింది? ఆయన నుంచి తేనే బాగుంది, అనవసరంగా ఇన్ని తీసుకొచ్చామని ఈయన్ని కూడా సిలువేసి చంపేశారు. అనుకున్నారు వాక్యాన్ని ఆపాం, క్రీస్తుని ఆపాం, క్రైస్తవుని ఆపాం.
అనుకునే లోపు దేవాదేవుడు ఏం చేశాడంటే 12 మంది అపోస్తలులను లేవనెత్తేశాడు ఆయన. వాళ్ళు భూలోకాన్ని తలకిందులు చేయడం ప్రారంభించారు. మీరు నాకన్నా ఎక్కువ కార్యాలు చేస్తారని చెప్పి వెళ్ళాడుగా. అయ్యి బాబోయ్, ఒక్క ప్రసంగానికి 3000 బాప్తిస్మాలా, ఒక్క ప్రసంగానికి 5000 బాప్తిస్మాలా. అయ్యా, ఒక్క ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి స్వార్థ చెప్తే ఆర్థిక శాఖ మంత్రి మారిపోయాడా? చెరసాల్లోకి వెళ్ళిపోతే చెరసాల్లో బాప్తిస్మాలా, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతే నడుచుకుంటూ బాప్తిస్మాలా, ఎక్కడికి వెళ్ళిపోయిన బాప్తిస్మాలేనా? వీళ్ళను కూడా చంపేయాలని 12 మందిని చంపేశారు. 12 మందిని 120 మందిగా మార్చేశాడు దేవుడు. వెంటనే 3000గా మారిపోయారు, 5000గా మారిపోయారు. అనతి కాలంలో 25,000 మంది అయిపోయారు. ఈరోజు ప్రపంచ జనాభా 800 కోట్లు. అందులో సుమారు సగానికి పైగా అంటే 500 కోట్ల మంది ఈరోజు ఇది పట్టుకుని అబ్రహాము దేవుని ఆరాధన చేస్తూ బ్రతుకుతున్నారండి. దేవునికి స్తోత్రం. అందుకే పౌలయ్య గారు తిమోతికి రాస్తూ ఒక మాట చెప్పాడు. తిమోతే, సువార్త నిమిత్తం నన్ను సంఖ్యలలో బంధించారు. తిమోతే, రేపు నిన్ను బంధిస్తారు. ఆ తర్వాత ఇక్కడ అయ్యగారు అందరిని బంధిస్తారు, ఇటు బుష్ గారిని బంధిస్తారు, అందరిని బంధిస్తారు. తిమోతే, ఎవరినైనా బంధించవచ్చు, కానీ దేవుని వాక్యము బంధించబడి ఉండుట నేను ఇంతవరకు చూసి ఉండలేదు అని రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచిగా హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, మన ధైర్యం ఏంటిది? దేవుని వాక్యం. మనం దేని మీద కట్టబడాలి? దేవుని వాక్యం. మన ప్రామాణికం ఏంటిది? దేవుని వాక్యం. దేవుని వాక్యముగాక దేన్ని మనం విశ్వసించకూడదు. ఆమె అంట్లో మరి మీరు అందరం దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం కలిగినటువంటి స్థిరమైన పునాది మీద మనందరం కట్టబడాలి. ఆమె చెప్తున్నారు అందరు గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అనండి మంచిగా. దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం. అందుకే మనం రోజు దేవుని వాక్యాన్ని పలకాలి. ఏం చేయాలి? పొద్దున్నే దేవుని వాక్యాన్ని పలకాలి. యెహెజ్కేలు అన్నాడు, దీన్ని తినేయమన్నాడు. మనం దేవుని వాక్యాన్ని పలకం, శనిగేస్తాం పాస్ గారి మీద. ఏం నాకు ఈరోజు పాట వల్ల, సిస్టర్ గారు ఏంటి మందిరానికి రావట్లా? నాకు పాట వల్ల, నాకు ప్రార్థన కోట్లా, అందుకే మానేసి. నేను కూడా చిన్నప్పుడు తెగ శనిగేసుకుని ఉండి, మనందరం అదేగా, అవునా కదా? నేను డాక్టర్ చదవాలనుకున్నా, ఎంతకి సీట్ రావట్లా, ప్రభుని అడిగా, నన్ను చంపాయి. చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, నాకు సీట్ రావట్లేదు, నన్ను చంపాను ఆయన. దేవుని స్తోత్రం. అప్పుడప్పుడు మన పిచ్చి ప్రార్థనలు దేవుడు ఎండవు. ఈయనుంటే ఈరోజు రాత్రి వేరే ప్రసంగికుడు ఉండేవాడు ఇక్కడ. రోజు దేవుని వాక్యాన్ని పలకాలి మనందరం. రేపొద్దున పుల్లలు వచ్చేస్తారు, ఈరోజు వచ్చి పరిశుద్ధాత్మ అంటున్నావు, వాక్యం అంటున్నావు, భయం వేయట్లేదా అని అడగొచ్చు మిమ్మల్ని. ఇట్లా ఎందుకు అనుకుంటున్నారు? రేపు వద్దరు అప్పులోళ్ళు, రేపు వచ్చి వీళ్ళు వేలం పాట అంటారు, రేపు వచ్చి స్వాధీనం చేసుకుంటా అంటారు. కానీ మేము ఆరాధిస్తున్న దేవుడు నా బైబిల్లో ఏం చెప్పాడంటే, ఈ రాత్రికి మళ్ళీ పిచ్చేవాడిగా చేసేస్తాడు ఆయన. రేపొద్దున హాస్పిటల్ రిపోర్ట్ వస్తుంది, చచ్చిపోతావు అని చెప్తున్నారు. నీకున్న సిమ్టమ్స్ అని అలాంటియే. భయం వేయట్లేదా? చప్పట్లు కొడుతున్నావు, ఆరాధన అంటున్నావు, పాటలు అంటున్నావు, మేలు చేయవాడు అంటున్నావు, దేవదూత అంటున్నావు, ఇది ఎలా జరుగును అంటున్నావు, వాక్యం అంటున్నావు, పరిశుద్ధాత్మ అంటున్నావు. నీకు బాధ కనిపించట్లేదా? భయం వేయట్లేదా? మనం ఏం చెప్తాం? ఈ లోక డాక్టర్ మేము చచ్చిపోతాం అంటాడు, కానీ మా పరమ వైద్యుడు మమ్మల్ని దీర్ఘాయుష్మంతులు చేశాడు. దేవుని వాక్యం మన బలం. పలకాలి, నమ్మాలి, విశ్వసించాలి. దేవుని వాక్యం ఎక్కడ ఉంటుంది? ఎవరి దగ్గర? వాళ్ళ దగ్గర బలం ఉంటుందండి. బలం. దేవుని వాక్యం శ్రేష్టమైంది. అందుకే మొదటి కీర్తన మాట్లాడు, దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపాసకులు కూర్చుండి చోటున యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్మ దాన్ని ధ్యానించువాడు. అతడు నీటి కాలవల యోరను నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. అమ్మా, రాత్రింబవలు ఎవరైతే దీన్ని ధ్యానం చేస్తారో వారు ఫలించు చెట్టులాగా ఉంటారు. దీన్ని ధ్యానం చేయని వారు గాలి చెదరగొట్టు పొట్టులాగా అయిపోతారట. దేవుని వాక్యం గురించి రాయడానికి 119వ కీర్తన 176 వచనాలు సరిపోయాయి. సరిపోలా, ఇంకా రాస్తానే ఉన్నాడు వాక్యం, 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 వాక్యం. మన దగ్గర ఏముండాలి? దేవుని వాక్యం. మన ధైర్యం ఏంటి? దేవుని వాక్యం. నా ప్రార్థన, మీరు అందరూ ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకుని వెళ్ళండి. 2025 అనండి. 2025 సంవత్సరంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, మరి ఎవరు ఆమెను అంటారు కానీ కొంచెం ఆలోచించుకుని ఆమెను అనండి. ఇప్పుడు మాత్రం అందరూ చెప్పని నేను అడగను, ఎవరైతే ఆమెను అంటారు కానీ 2025లో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కనీసం రోజుకి 5 అధ్యాయాలన్నా బైబిల్ చదవాలి. నిజమేనా? నిజమేనా? 5 అధ్యాయాలు, రోజుకి 5 అధ్యాయాలు.
కనీసం చదవండి. 2025ని మీ కొరకు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు ఆయన. దేవుని వాక్యంలో అంత శక్తి ఉంది. ఆమెను అట్లా మరి మీరు అందరం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మనం దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాం. అందుకే అప్పుడప్పుడు మనం దేవుని వాక్యాన్ని మాట్లాడుకోవాలి. మనలో మనం మాట్లాడుకుంటే ఏమంటారు? పర్లేదు చెప్పండి, ఏమంటారు? పిచ్చోడు అంటారు. అయినా పర్లా. దావీదు గారు అప్పుడప్పుడు ఆయన మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏమని, ప్రాణమా ఏంటి ఈరోజు పాటలు పాడలా? నాకు బాధగా ఉంది. ప్రాణమా ఏంటి ఈరోజు మందిరానికి రాలా? నేను అలిగాను దేవుడి మీద. ప్రాణమా ఏంటి ఈరోజు ప్రార్థన చేయలా? ఏంటి భయం వేసేస్తుంది. మళ్ళీ ఆయన ప్రాణంతో ఆయన మాట్లాడు. ప్రాణమా నీకు ఎక్కువ భయం వేసినప్పుడే ఇంకా 2 గంటలు ఎక్కువ ప్రార్థన చేయాలి అంటాడు ఆయన. నీకు బాధగా ఉన్నప్పుడే 2 అధ్యాయాలు ఎక్కువ చదవాలంటాడు. మనం అట్ట కాదు. సాధారణంగా అలిగినప్పుడు ఎక్కువ తినేస్తూ ఉంటాం. మా చిన్నప్పుడు అలిగితే అన్నం మానేసేవాళ్ళు, గుర్తుందా? ఇప్పుడు అట్ట కాదు. అలిగారనుకో ఎక్కువ వేసేస్తున్నారు. హల్లెలూయా. పైగా సురుచి కూడా పక్కనే ఉందిగా. హల్లెలూయా అన్నాడు గట్టిగా. దేవుని స్తోత్రం కలుగునుగా. మంచిగా హల్లెలూయా. పర్లేదు గట్టిగా అనండి. ఆయనతో ఆయన అనుకుంటాడు. ప్రాణమా ఏంటి ఎట్లా మాట్లాడుతున్నావు? ప్రాణమా ఏంటి ఈ పరిస్థితి? ఈరోజు ఎందుకు వెళ్ళా మందిరంకు? బాధగా ఉంది, అలిగాను, అందుకే బైబిల్ చదవాలా, అందుకే దేవుని మందిరానికి వెళ్ళా, అందుకే ప్రార్థన చేయలా, నాకు బాధ వచ్చేస్తుంది మళ్ళీ అనుకుంటాడు. అదేగా 3వ కీర్తన ఏమని రాస్తాడు? హింసించు వారు వచ్చేస్తున్నారయ్యా, బాధించు వారు వచ్చేస్తున్నారయ్యా, నన్ను చంపడానికి వచ్చేస్తున్నారయ్యా, నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు బాబు, నా బ్రతుకేంటో అర్థం కావట్లేదు బాబు, అయ్యా నన్ను ఏం చేయమంటావు అని రాసి మళ్ళీ మధ్యలోకి రాగానే ఆయనతో ఆయన ప్రాణమా ఏంటి ఎంత విశ్వాసంగా మాట్లాడతావు? ఆయన బాహుబలం తెలీదా నీకు? ఆయన సామర్థ్యం తెలీదా నీకు? 40 సంవత్సరాలు 30 లక్షల మందిని పోషించిన ఆయన శక్తి నీకు తెలీదా అని ఆయనతో ఆయన మాట్లాడుకుని ఆ 3వ కీర్తన ముగింపులో ఏం రాస్తాడు తెలుసా? ప్రారంభంలో హింసించు వారు వస్తున్నారు, బాధించు వారు వస్తున్నారు, నన్ను చంపడానికి వస్తున్నారు అని రాసిన ఆయనే ముగింపుకి రాగానే 10,000 మంది దండెత్తొచ్చిన నేను భయపడలేదు అని రాశాడు ఆయన. వండుకుంటాను, నిద్రపోతాను, మరలా లేచి స్తుతిస్తాను అన్నాడు. దేవుని వాక్యం. అమ్మ నేను ప్రశ్న అడుగుతున్న, గట్టిగా సమాధానం చెప్పండి. నెంబర్ 1 ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధ. నెంబర్ 2 ఇది ఎలాగూ జరుగును? చివరి మాట లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం చదువుతున్నామమ్మా అందరం కలిపి. రెడీ? 1 2 3 స్టార్ట్. నా ప్రాణము ప్రభువును ఘనపరచుచు. 46 చదవండి. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఆ తర్వాత 67 కూడా చదివేయండి. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణ ఇట్లు ప్రవచించెను, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆమేన్ అన్నారు ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 1 ఇది ఎలాగూ జరుగును? నెంబర్ 2 ఎలాగూ జరుగును? నెంబర్ 3 మరియా అనండి ఒకసారి. మరియకు వాగ్దానం వచ్చింది అంతే, ఇంకా అద్భుతం జరగలా. యేసయ్య పుట్టలా, యేసయ్య భూమి మీదకి రాలా, ఇంకా కార్యం జరగలా. అక్కడ జరిగిన అద్భుతం తెలుసా? అద్భుతం ఇంకా జరగలేదు కానీ ముందుగానే ఆరాధన చేయటం ప్రారంభించేసిందండి మరియా. జకర్యా దగ్గరికి దూతొచ్చాడు. జకర్యా పెద్ద పాస్టర్ అయిన ప్రధాన యాజకుడు, నీకు మీదటికి ఈ రోజులకి కుమారుడు పోతున్నా. కష్టం, కొడుకు పుడతాడు. ట్రై చేసాం, కుదరలా. కొడుకు పుడతాడు. డాక్టర్లు కూడా కష్టం అని చెప్పేశారు. కొడుకు పుడతాడయ్యా, వదిలే, కష్టం. నేను ప్రభు సముఖం నుండి వచ్చాను చెప్తున్నా. అదే టెస్ట్, అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఇక కష్టం, పిల్లలు పుట్టరంట. షట్ అని నోరు మూసాడు. నోరు మూసి సరిగ్గా 6-7 నెలలు తిరిగేసరికి ఎలిజబెత్ అమ్మ ఒళ్ళో ఎవరున్నారు? బాప్తిస్మిచ్చు యోహాన్. ఇక్కడ ఒక కాంట్రాస్ట్ చూడండి. మరియా అనండి, జకర్యా అనండి, మరియా అనండి, జకర్యా అనండి. జకర్యా అద్భుతం జరిగిన తర్వాత స్తుతించడం మొదలుపెట్టాడు. మరియా అద్భుతమే జరగకపోయినా ఆరాధన చేయటం మొదలుపెట్టిందండి. 2025లో ఈ విశ్వాసం మనకు ఉండాలి. అద్భుతమే జరగకపోయినా ఆమెనంట్లా మరి మీరు అందరం ఆరాధించే వారంగా బ్రతకాలి మనందరం. దేవునికి స్తోత్రం కలుగును కాదు. చాలామంది మరియను పూజిస్తారు, చాలామంది మరియను ప్రార్థిస్తారు. అసలు అవి పక్కన పెడితే ముందు మన అందరం
అందరూ మరియ విశ్వాసాన్ని అనుసరించాలి. మరియ ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు? పరిశుద్ధాత్మను అంగీకరించారు. మరియ ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు? దేవుని వాక్యాన్ని ఆమె జీవితంలో ఒప్పుకున్నారు. ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు? అద్భుతమే జరగకపోయిన స్తుతి ఆరాధన చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మన విశ్వాస స్థాయి ఎలా ఉండాలంటే అద్భుతమే జరగకపోయినా ఆరాధించాలి. ఆరాధన. ప్రకాష్ యసుడియన్ గారని ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయనకి 24 గంటల కడుపులో నొప్పి వచ్చింది. ఆపరేషన్ చేశారు. నొప్పి తగ్గట్లా. నొప్పి తగ్గకపోయేసరికి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు. స్కానింగ్ తీశారు. స్కానింగ్ తీసి చెప్పిన మాట ఏంటంటే మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు. అసలు విషయం ఏంటంటే లోపల దారబంతి పెట్టి మర్చిపోయి కుట్లేసారు. మళ్ళీ ఆపరేషన్ అయినా తగ్గట్లా. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారు. మళ్ళీ స్కానింగ్, మాస్టర్ గారి సాక్ష్యం అది. మళ్ళీ స్కానింగ్ తీర్చుకుంటే ఈసారి దారబంతి తీశారు కానీ నిజమండి కత్తిరి పెట్టి మర్చిపోయారు. మళ్ళీ ఈసారి వెళ్ళాడు. మళ్ళీ నొప్పి తగ్గట్లేదని మళ్ళీ స్కానింగ్ చేస్తే ఈసారి కత్తిరి తీశారు కానీ చేతి గ్లౌజ్ ఉండిపోయిందంట లోపల. సాధారణంగా ఎవరి ఉదర భాగానికైనా 3 ఆపరేషన్లే, 5 చేశారు ఆయన ఉదర భాగానికి. మరణ పడక మీద ఉన్నాడు. మరణ పడక మీద ఉండి చచ్చిపోతుంటే డాక్టర్ గారు వెళ్ళి చెప్పారు, సారీ సార్ మీరు ఎక్కువ కాలం బ్రతకరు, చచ్చిపోతారు త్వరలో అన్నాడు. పాస్టర్ గారు ఏం బాధపల్లా, డాక్టర్ని హాస్పిటల్ తిట్లా, పెన్ను పేపర్ ఇస్తారా అన్నాడు. పెన్ను పేపర్ తీసుకున్నాడు. పెన్ను పేపర్ తీసుకుని ఒక పాట రాశాడండి ఆయన. ఈరోజు ఆయన లేడు కానీ ఈ రోజుకి ఆయన పాట మనందరితో మాట్లాడుతూనే ఉంది. సీమేజ్ ఇస్తారా? సీమేజ్ హల్లెలూయా అనండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా 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 అనండి ఒకసారి. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో. చప్పట్లు కొట్టచ్చుగా, అందరూ పాడొచ్చుగా. తిరిగి ఫ్యాట్ సౌండ్ తగ్గించాను. నిరంతరము నడిపించును మరల వచ్చి యేసు. హల్లెలూయా. అమ్మా ఈ పాట అందరికి వచ్చుగమ్మా, పాడండి. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో. చప్పట్లు. పరమా నిరంతరము ఓ మరణ వచ్చి. యేసు చాలును. హల్లెలూయా హల్లెలూయా యేసు. హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైనా పాడాలి పాడాలి. యేసు చాలును. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను రక్షించి నాట నుండి నీటిగా సంతోషం పొంగుచున్నది. సంతోషమే సమాధానమే. అందరూ సంతోషమే సంతోషమే సమాధానమే. చెప్పన్నా సఖ్యమైన సంతోషం. అందరూ చెప్పన్నా సఖ్యమైన సంతోషం. జై బలో యేసు మహారాజుకే. గట్టిగా చెప్పండి జై బలో యేసు మహారాజుకే. అందరూ చెప్పండి జై బలో యేసు మహారాజుకే. నరులలో నన్ను విడచి నన్ను శరీరము కృల్లి కృషించినను. పాడదా అందరూ పాడనమ్మా. శరీరము కృల్లి కృషించినను హరించిన నా ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను. యేసు వంటి వారు లేరు, నా యేసు వంటి వారు లేరు. యేసు వంటి వారు లేరు, యేసు వంటి వారు లేరు. భూమి యందునా పరమందునా యేసు వంటి వారు లేరు. అందరూ భూమి యందునా యేసు వంటి వారు లేరు. ఓ ప్రభువా వేల్పులలో నీ వంటి వారెవరు. హల్లెలూయా. భూమి యందునా పరమందునా నీ వంటి వారు లేరు. ఓ ప్రభువా వేల్పులను నీ వంటి వారు లేరు. భూమి యందునా పాడాలి. నీ వంటి వారు లేరు.
వారు లేరు. అందరూ చెప్పొచ్చుగా, మనసారా చెప్పాలి. యేసు వంటి వారు లేరు. ఇదే మాట గట్టిగా చెప్దాం. యేసు వంటి వారు లేరు. అందరూ చేతులు పైకెత్తి యేసు వంటి వారు లేరు. యేసు వంటి వారు లేరు. అందరూ యేసు నామము సాతాను శక్తులు బిగ్గరగా యేసు నామము సాతాను. రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ యేసు నామం జయం జయం. యేసు నామం యేసు నామం యేసు నామం. వెనక వెనక యేసు నామం యేసు నామం యేసు నామం. గట్టిగా యేసు నామం యేసు నామం యేసు నామం యేసు నామం యేసు నామం. సాతాను శక్తి సాతాను శక్తి యేసు నామం యేసు నామం యేసు నామం. ఇక్కడగా యేసు నామం పూర్ణ బలముతో జయమే 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 జయమే. ఆరాధించుచుండగానే ఓడిపోతున్న వారులారా, కుటుంబాల్లో కలగతో ఉన్న వారులారా, సమాధానంతో లేకుండా ఉన్న వారులారా, కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక. ఈ పాపం పోవాలంటే, మీరు నరకం తప్పించుకోవాలంటే, సమాధానంతో బ్రతకాలంటే యేసు నమ్మాలి. దేవునికి స్తోత్రం. అమ్మ, మన విశ్వాసం ఎలా ఉండాలి తెలుసా? అద్భుతమే జరగకపోయినా ఆరాధించేంత విశ్వాసం ఉండాలి మనకి. ఆరాధన అన్న మాట మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభమైందంటే ఆదికాండం 22వ అధ్యాయం. అబ్రాహాము అంటాడు, నేను నా కుమారుడు ఇద్దరు వెళ్ళి ఆరాధన చేసి వస్తాము అన్నాడు. వెళ్ళేదేమో కొడుకును చంపడానికి, చెప్పింది మాత్రం ఇద్దరం వస్తాం. అబ్రహాం విశ్వాసం ఏంటి తెలుసా? ఎక్కడ ఆరాధన జరుగుతుందో అక్కడ చనిపోయిన వారు కూడా తిరిగి లేస్తారు అన్న విశ్వాసం. రెండు ఆరాధన ఎక్కడ జరిగింది తెలుసా? యోబు గ్రంథం 1:20. యోబుకి అన్ని దుర్వార్తలే. ఓ పక్క నుంచి ఒకడు వచ్చాడు, 7,000 గొర్రెలు ఒకే రోజు చచ్చిపోయాయన్నా. పాట పాడుతున్నాడు, యేసు వంటి వారు లేరు. మళ్ళీ ఇటు పక్క, అన్నా నీ 3,000 ఒంట్లో ఒకే రోజు చచ్చిపోయాన్నా. ఒక్క ఒంటే ఒక బెంచ్ గారికి సమానమా? మళ్ళీ ఎదురుకి ఇంకోటి వచ్చాడు, ఇంటి వచ్చి నీ 1000 ఒంట్లో ఒకే రోజు చచ్చిపోయాన్నా. వెనక నుంచి ఇంకోటి వచ్చాడు, 500 ఆడుగడుదలు ఒకే రోజు చచ్చిపోయాన్నా. ఈ మూల నుంచి ఇంకోటి వచ్చాడు, ఇంకేముందిరా అంత బూడిదా, ఆస్తి అంతా పోయిందిగా. ఈసారి ఆస్తి కాదు సార్, నీ కడుపును పుట్టిన 10 మంది పిల్లలు ఒకే రోజు చచ్చిపోయారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, 1వ అధ్యాయం 20 వచనం. ఇన్ని దుర్వార్తలు వస్తే యోబు గారు, తెలుగులో సరిగ్గా ట్రాన్స్లేషన్ లేదు కానీ, గొరిగించుకుని సాగిలు పడ్డారని ఉంది కానీ, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏమో తెలుసా? హీ షేవ్డ్ హిమ్సెల్ఫ్. చక్కగా షేవ్ చేసుకునంట వర్షిప్ చేశాడట, ఆరాధన చేశాడట. ఏమైందో తెలుసా అమ్మా? అక్కడ అబ్రహాం ఆరాధన చేస్తే చనిపోవలసిన కుమారుడు బతికాడు. ఇక్కడ యోబు ఆరాధన చేస్తే 7,000 గొర్రెలను దేవుడు 14,000 గొర్రెలుగా మార్చేశాడండి. 3,000 ఒంటెలను 6,000 ఒంటలుగా మార్చేశాడండి. 1000 ఎడ్లు 2,000 ఎడ్లుగా మారిపోయాయి. 500 ఆడుగాడిదలు 1000 ఆడుగాడిదలుగా మారిపోయాయి. హలో, 10 మంది పిల్లలు 20 మంది అయిపోయారు. 10 మంది యేసే దగ్గర ఉన్నారు, 10 మంది యోబు దగ్గర ఉన్నారు. జీవం వచ్చేస్తుంది. కనాను స్త్రీ అనండి, ఎంతకీ సహాయం దొరకట్లా. ఆమె చేసిన పని ఏంటి తెలుసా? మత్తయి 15లో షీ వర్షిప్ ద లార్డ్ అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్. ఆరాధన చేసి అడిగిందంట, ప్లీజ్ హెల్ప్ మీ లార్డ్. ఈరోజు చాలామంది ఫీజు కట్టాలి కదా మీ కాలేజీలకి, మీకు చాలా అవసరతలు ఉన్నాయి కదా, అమ్మ నా దగ్గర డబ్బులు లేవు కదా. ఈ రాత్రి ఒక సలహా చెప్పనా? మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి భోంచేసి గదిలోకి వెళ్ళి ఆరాధన చేయండి. నాకు పాటలు పాడతావు రాదన్నయ్య, పాటలు పాడతావు రాపోయినా ముందు ఆరాధన చేయండి. కీబోర్డ్ లేదని అవసరం లేదన్నయ్య, డ్రమ్ లేదని వద్దన్నయ్య. అబ్రాహాము ఆరాధన చేసినప్పుడు తండ్రి కుమారుడు ఇద్దరే ఉన్నారండి, ఏమీ లేవు. వెళ్ళి పాటలు పాడడం మొదలుపెట్టారు. ఆరాధన చేసి మోకాళ్ళేసి ప్రభువుని అడగండి, ప్లీజ్ హెల్ప్ మీ లార్డ్, నాకు సహాయం చేయి ప్రభువా. ఇప్పుడు వరకు కొండలు తట్టెత్తాం కన్నులు, ఇప్పుడు తట్టు మనుషులు తట్టెత్తాం కన్నులు. ఎక్కడి నుంచి సహాయం రాదు. భూమి ఆకాశములు సృజించిన యెహోవా వల్ల సహాయం దొరకబోతుంది. మీరు గదిలో నుండి బయటకు వచ్చే లోపలే మీకు సహాయం దొరకబోతుందండి.
ఎవరిని పెట్టారా? ఒక సవాలుగా తీసుకోండి. ఇంటికి వెళ్ళిపోయి అందరి దగ్గర, ఇప్పుడు దాకా అందరి దగ్గర చేతులు చాపటం మొదలుపెట్టా, అందరి దగ్గర చేతులు చాపి అడగటం మొదలుపెట్టా. నేను ఏమంటానంటే, అందరి దగ్గర చేతులు చాపటం మానేసి గదిలోకి వెళ్ళి యేసే దగ్గర చేతులు ఎత్తడం నేర్చుకోండి. ఎవరి దగ్గర చేతులు చాచడం ఆయన బాహుబలం అంత గొప్పదే. అబ్రహాం ఆరాధన చేశాడు, యోబు ఆరాధన చేశాడు, కనాను స్త్రీ ఆరాధన చేసి, ఇక ఆఖరి ఆరాధన. ఈ మాట కూడా చెప్పి ప్రార్థన చేసి దైవజనునికి ఇస్తాను. జ్ఞానులు ఆరాధించారు అనండి ఒకసారి, పర్లేదు గట్టిగానండి. జ్ఞానులు డబ్బులు ఉన్నవాళ్ళు, జ్ఞానులు చదువు ఉన్నవాళ్ళు, జ్ఞానులకి బాధలు లేవు, అయినా మందిరానికి వచ్చి ఆరాధన చేశారు. పాఠం ఏంటి తెలుసమ్మా? మన జీవితమే యేసయ్య కొరకు ఒక ఆరాధనగా మారిపోవాలి. మరి నాకు స్టేజ్ కొట్టలేదండి, మరి పాస్టర్ గారు మైక్ కొట్టలేదండి, పాటను పాడడం కొట్టలేదండి, తొక్కేస్తున్నానండి నేను. చచ్చే చెట్టు కింద నిలబడి యేసు వంటి వారు లేరు అని అనంటే పరలోకాన్ని వదిలిపెట్టి వచ్చేస్తాడండి మీ దగ్గరికి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చిన్నప్పుడు మామూలు బాత్రూమ్ సింగర్ని, ఇప్పుడు ఈ మధ్య హల్లెలూయా. మా అయ్యగారు నాకు డ్యూటీ ఎక్కడ వేసేవాళ్ళంటే చల్లపల్లి మరి కుమార్ గారు అని ఉండేవాళ్ళు. అయ్యగారు వేసారు ఎక్కడంటే బాత్రూమ్ దగ్గర వేసేవారు డ్యూటీ, మందిరంలో. బకెట్, ఫినాయిల్, చీపురి, అరే కడిగారా అనేవాళ్ళు. రోజు అదే డ్యూటీ. మరి బాత్రూంలో మంచి వాసన వస్తుందా? రాక ఏదన్నా ప్లాన్ వేద్దామని మొదలెట్టా. ఒక వారం భరించా, 2 వారాలు భరించి, ఇట్లా కాదరా బాబు అని చెప్పి 3వ వారం ఫినాయిల్ వేసి అల్లెల్లుయ్య ఎలా పుడుదే, ఇంకో వాసన వచ్చేస్తుంది, దే అట్టొచ్చేసింది నాకు పాటలు. మీకు పాటలు పాడాలని ఉందా? 4 రోజులు మాత్రమే ట్రైనింగ్, వచ్చేయండి. ఏమిలా బకెట్ ఇది 8 సంవత్సరాలు నేర్చుకుని రాదు. దేవుని మందిరంలో దేవుని సేవకులతో సహవాసం చేస్తూ మందిరంలో చేతులెత్తి పరిచర్య చేస్తే ఆకాశమే హద్దుగా వాడుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. జ్ఞానుల ఆరాధన చేశారు. ఎవరు చేశారు అనండి ఒకసారి. ఇజ్రాయెల్కి తూర్పు దేశపు జ్ఞానులు అనండి. ఇజ్రాయెల్కి తూర్పున లిబియా, సిరియా ఉన్నాయి. సరే అవి తీసేస్తే జపాన్ అనండి. అక్కడి నుంచి వచ్చారయ్యా జ్ఞానులు, చరిత్రలు అయ్యో చెప్తున్నాయి. మరి జపాన్ దగ్గర ఏమో తెలుసా? బోల్డ్ అంత టెక్నాలజీ ఉంది. మనం 5Gలో ఉన్నాం, కానీ జపనీల దగ్గర ఇప్పుడు 10G. బీటెక్ చదివితే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటికి ఇస్తారు పని. అంత టెక్నాలజీ పెట్టుకుంటే ఈరోజు అందరిని సాగిలు పడిపోతున్నారు. జపానుడికి మొట్టమొదటి ల్యాప్టాప్ తయారు చేసిన దేశం జపాన్ ద గ్రేట్. అటువంటి టెక్నాలజీ కలిగిన దేశం. అక్కడి నుంచి వచ్చారు, వచ్చి మెస్సయ్య ముందు సాగిలు పడిపోయారండి వాళ్ళు. అయ్యా మీ దగ్గర అంత టెక్నాలజీ ఉంది కదయ్యా, అందరూ వచ్చి మీ దగ్గర సాగిలు పడుతున్నారు, వచ్చి ఎందుకు ఆ పిల్లడి ముందు సాగిలు పడ్డారు? 2వ దేశం అనండి, చైనా అనండి. పర్లేదు గట్టిగా అనండి. అయ్యా చైనా వాళ్ళ దగ్గర ఏముంది? వాళ్ళు దేన్నన్నా డూప్లికేట్ చేసేస్తారు. 1,50,000 యాపిల్కే ఫోను 5,000కి అమ్మేస్తున్నాడు మార్కెట్లో. ఏంట్రా? మేడ్ ఇన్. పర్లేదు అనండి, మేడ్ ఇన్. ఇందా చెప్పుకున్నాగా, సరదాగా వదిలేడు ఏంటిది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గొప్ప కళ అంటే తెలుసా? మార్షల్ ఆర్ట్స్, కుంఫు, తైక్వాండ్ అని ఒక కళ. చాలా భయంకరమైన కళ. ఇక్కడ నుంచి మనిషిని కంటి చూపుతో చూసి ఆపరేట్ చేసి వశీకరణ చేసుకుని చంపేస్తారు. మనకు తెలియకుండా మన పెన్ను మనం తీసుకుని పొడి చేసుకుంటాం. అలాంటి కళలు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే అల్లంత దూరాన ఆ బ్యానర్ దగ్గర బట్టలకు పెట్టి క్లిప్ పెట్టి ఇక్కడ నుంచి ప్యాక్ ఇసిరితే కరెక్ట్ క్లిప్ మధ్యలో కూర్చుంటుందండి. ఏంటి ఆ కళ్ళం? ఈరోజు మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏముంది? మనిషి ఎక్కడికి ఎదిగిపోయాడు అసలు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేంజ్కి ఎదిగిపోయాడా? ఎంత ఎదిగిన మనిషి అండి, నాకు అదే అర్థం కాదు. ఈరోజుకి 3 అంగుళాల సిగరెట్ని చేయించలేకపోతున్నాడండి. 60 రూపాయల మందు బాటలకు బానిస అయిపోయాడండి. అసలు ఈరోజు మానవుడు సాధిస్తున్న విజయాలు ఏంటి అసలు? చైనీలారా అసలు మీరంటే అందరికీ భయం. అందరూ మీరు వద్దన్న వచ్చి సాగిల పడతారు, అంత భయం మీరంటే. మీరు పెట్టిన బెదిరి మామూలుది కాదు. మరి మీరెందుకు వచ్చి సాగిలు పడిపోయారు మెస్సయ్య ముందు? లాస్ట్ బట్ నాట్ లీస్ట్ భారతదేశం అనండి. పర్లేదు గట్టిగా అనరా మీరు. ఇండియా అనండి. మేరా భారత్ మహాన్. అక్కడి నుంచి వెళ్ళారా? అయ్యుండొచ్చు తూర్పు దేశం. అయ్యా చైనా దగ్గర టెక్నాలజీ ఉంది,
అదే జపాన్ దగ్గర, చైనా వాళ్ళ దగ్గర కళ్ళు ఉన్నాయి. భారతదేశం దగ్గర ఏముంది మీకు వచ్చింది తెలుసండి? ప్రపంచంలో ఎవ్వరికి లేనంత వేదాంత జ్ఞానాన్ని దేవాదేవుడు మన దేశానికి ఇచ్చాడు. అందుకే గౌతముడు జ్ఞానోదయమై బుద్ధుడిగా మారాడని మన గ్రంథాలు చెప్పలేదా? భారతదేశ పూర్వీకులు ఇష్మకు అబ్రహాము కుమారులు ఒక్కడి నుంచి రాలేదా? ఎక్కడి నుంచి వెళ్ళారా? అయ్యి ఉండొచ్చు. ఇల్లు అడుగుదాం, జపనీలారా మీ దగ్గర పోలంత టెక్నాలజీ ఉంది, ప్రపంచం ఈరోజు మీ ఎదుటి సాగిలపడుతుంది. ఎస్. చైనీలారా ప్రపంచం మీకు భయపడిపోతుంది, ప్రపంచమే మీ ఎదుట సాగిల పడిపోతుంది. ఎస్. భారతీయులారా మీ దగ్గర పోలంత జ్ఞానం ఉంది, అందరూ వచ్చి మీకే సాగిల పడాల్సినంత రేంజ్, మేరా భారత్ మహాన్ నామేనానండి గట్టిగా. మీరు అందరూ వచ్చి ఎందుకు సాగిల పడ్డారు అని అంటే వాళ్ళు ఏం చెప్తారు? కరెక్టే, మా దగ్గర టెక్నాలజీ ఉంది, కరెక్టే మా దగ్గర కళలు ఉన్నాయి, కరెక్టే మా దగ్గర జ్ఞానం ఉంది. అయితే మా దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ, మా దగ్గర ఉన్న కళలు కానీ, మా దగ్గర ఉన్న జ్ఞానం కానీ ఇవేవి మమ్మల్ని పరలోకం తీసుకెళ్ళలేవు. పరలోకం తీసుకువెళ్ళే మెస్సయ్య జన్మించాడని కనుగొని ఎంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చాము అని చెప్పి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తేలుతున్న ఫలితార్థం, తేలుతున్న పాఠం ఏంటంటే పరలోకం వెళ్ళడానికి యేసయ్య ఒక్కడే మార్గం. అతి త్వరలో ఆయన వచ్చేయబోతున్నాడు. మనందరం కలిసి ఎగిరి వెళ్ళిపోబోతున్నాం. అనపర్తికి ఒక మేఘం రాబోతుంది, తాపేశ్వరం ఒక మేఘం వచ్చేస్తుంది, మండపేట ఒక మేఘం వచ్చేస్తుంది, రావులపాలెం ఒక మేఘం వచ్చేస్తుంది, ఇందాక గారు కాకినాడ ఒక మేఘం వచ్చి ఆమె అంటారండి మీరు. మా ఊరు ఉయ్యూరు ఒక మేఘం వస్తుంది, నేను ఉయ్యూరులో మా మేఘం ఎక్కుతా, మీరు అనపర్తిలో మేఘం ఎక్కండి. అయ్యా తాపేశ్వరం వాళ్ళు తాపేశ్వరంలో మేఘం ఎక్కుతారు, కాకినాడ వచ్చిన వాళ్ళు కాకినాడ మేఘం ఎక్కుతారు. ఎవరు ఇందాక ఆ ఏలూరు నుంచి వచ్చారంటే అమ్మగారు మీరు అక్కడ ఆశ్రమం దగ్గర అక్కడ మేఘం ఆగుతా, ఆ మేఘం మీరు ఎక్కి ఆమె అనండి. అదేదో ఊరు నుంచి వచ్చారు హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ మేఘం ఎక్కుతారు. ఎవరు ఊర్లో మేఘం అందరం ఎక్కుతాం, అందరి మధ్యాకాశంలో యేసే దగ్గర కలుసుకుంటాం. అందరూ ఆమెను చెప్పలు కొట్టేశారు కానీ వినండి, అందరు రారు. అందరిని ఎక్కడ ఉన్న మేఘం ఎవరైతే వాక్యమై ఉన్న దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఆయనకు మీ హృదయాన్ని ఇస్తారో, నమ్మి నీటి బాప్తిస్వం ద్వారా ఆయన దగ్గర అవుతారో, వారిని మాత్రమే రాణిస్తాడు ఆయన. అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు, మనం ఆయనతో కలిసి వెళ్ళిపోబోతున్నాం. క్రైస్తవుని కొన్ని నిరీక్షణ ఏంటి తెలుసా? ఏ రోజు మనం ఇక్కడ తుది శ్వాస వదిలినా వెంటనే అదే రోజు పరలోకంలో తొలి శ్వాసను ప్రారంభిస్తాం మనందరం. నిన్నే కొలుతునయ్యా, అనుక్షణము నిన్నే కొలుతును, యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, ఇలాంటి మహిమకరమైన పాటలు రాసిన మహిమగల దైవజనుడు రాజబాబు అన్నగారు. ఆయన ప్రియా యేసురాజు అని పాట పాడుకుంటూ మధ్యలో ఆపి చెప్పిన మాట ఏంటంటే, ఒకరోజు నేను ఈ లోకాన్ని వదిలిపెట్టేస్తాను, మీరందరూ వచ్చి నా దగ్గర కన్నీళ్లతో ఏడుపు మొదలెట్టేసరికి నేను యేసే దగ్గరికి వెళ్ళిపోయి ప్రియా యేసురాజును నేను చూచినా చాలు అని పాట పాడుకుంటాను అన్నాడు ఆయన. అమ్మా నేను ఒక మాట చెప్పనా, ఈ లోకంలో ఎవ్వరు శాశ్వతం కాదు, అందరిక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే, అందరిక్కడి నుంచి. చాలామంది అసలు మరణం వచ్చేస్తుందన్న విషయం మర్చిపోయారు తెలుసా. అందుకే కీర్తనకాడు 89వ కీర్తన అనుకుంటున్నాడు, మరణము చూడక బ్రతుకు నరుడెవ్వడు అన్నాడు. అందరూ ఒక రోజు నా బాటను వెళ్ళిపోవలసిన వాళ్ళు. నేను చాలా జ్ఞాపకార్థ కూటాలకు వెళ్ళాను, అందరూ చాలా జ్ఞాపకార్థ కూట. అమ్మా మీకు విషయం సార్, ఏదో ఒక రోజు నా కూటానికి కూడా వస్తారు, అవునా కదండి? నేను 100 ఏళ్ళు ఉంటానా? నాకేమంత ఇంట్రెస్ట్ లేదు, అవునా కదా? ఈ రోజు దాకా అమ్మా కొంతకాలం ఇప్పుడు మన కింద ఉందండి మట్టి, ఏదో రోజు మన మీదకి వచ్చేస్తుంది. ఓ రోజు మరణంలోనూ జీవం ఇద్దరు మాట్లాడుకున్నారంట, ఇద్దరు ఫ్రెండ్స్. ఎరా మరణంగా ఉందంట జీవం, ఏంట్రా ప్రశ్న అడగనా ఉందంట మరణం, అడగరా అన్నది జీవం. అప్పుడు మరణం జీవాన్ని అడిగిందంట, అందరూ నిన్నే ఇష్టపడుతున్నారు, నన్ను ఇష్టపడతలేదు ఏంటి అన్నాను. వెంటనే జీవం అందంట, నేను ఒక తీపి అబద్ధాన్ని, నువ్వు ఒక చేదు నిజానివి, అందుకే నువ్వెవరికి నచ్చట్లేదు అన్నాడట. ఈరోజు నిజం ఎవరికి నచ్చట్లా, తీపి అబద్ధంలో బ్రతికేస్తున్నాం. ఒక నిజం చెప్పనా, అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు. చెప్పిన సమయానికి చెప్పిన దగ్గర పుడతానన్నాడు, పుట్టాడు. చనిపోతానన్నాడు, చనిపోయాడు. దర్జాగా 3వ రోజు లేస్తాను అన్నాడు, లేచాడు. మరలా వెళ్ళిపోతూ ఆఖరికి ఒక వాగ్దానం చేశాడు, ఇదిగో నేను త్వరగా వచ్చేస్తాను అన్నాడు. అతి త్వరలో యేసే రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు ఒక్కడే వెళ్ళాడు, ఈసారి వచ్చినప్పుడు మనల్ని కళ్యాణం చేసుకుని ఆయనతో పాటు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయనతో వెళ్ళడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? పాఠం ఏంటి తెలుసా?
అతి త్వరలో ప్రభు వచ్చినప్పుడు ఆయనతో కలిసి వెళ్ళిపోయే సంపూర్ణతలోనికి, ఆ సిద్ధపాటులోనికి మనందరం రావాలి. ఆమె నన్ను ఒకసారి గట్టి దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే యోబు మాట్లాడుతున్నాడు, చనిపోయిన తర్వాత ప్రాణం కదలకుండా ఉన్న తర్వాత ఎక్కడికి వెళ్తారు? జ్ఞాని మాట్లాడుతూ అన్నాడు, ఏమన్నాడు? మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోద్ది, ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోద్ది అన్నాడు. 11వ అధ్యాయంలో మాట్లాడితే ఏమని చెప్పాడు? యవన బిడ్డలారా, మీ ఇష్టం, మీరు ఎట్లా ఉంటారు ఉండండి, మీ ఎంజాయ్ చేయండి, అయితే ఒకరోజు తీర్పు తీరుస్తాడు, ఆయన ఎదుట తాళలేరు, జాగ్రత్తగా బ్రతకండి ఎక్కడ ఉన్నప్పుడు అన్నాడు ఆయన. పాఠం ఏంటంటే అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు, అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు, అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు. ఇక్కడ ఆరాధన చేస్తున్నామా? ఇక్కడ ఆరాధన చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆరాధన చేయాలి. మనందరం అద్భుతమే జరగకపోయినా ఆరాధించే స్థాయికి ఎదగలగాలి. గుర్తుపెట్టుకోండి, అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు. ఆకాశం అంత దేవుడు అండి. ఆకాశం నుంచి చూస్తే భూమి అంతా చిన్ని నలకంత, అందులో ఇశ్రాయేల్ దేశం అంతా ఇంకా చిన్న నలకంత, అందులో యెరూషలేము అనే పట్టణం ఎంత కనబడనంత, అందులో బెత్లెహేము అనే పల్లెటూరు ఎంత లెక్కలో లేనంత, ఆ బెత్లెహేము అనే పల్లెటూరులో మరియ ఉండే వీధంత, మరియ ఉండే ఇల్లు అంత, మరియ గర్భం ఎంత. ఆకాశం అంత దేవుడు ఎక్కడికి దిగొచ్చాడు తెలుసా? మరియ గర్భంలోకి దిగొచ్చాడు. పోనీ అక్కడతో ఆగాడా? పశువుల తొట్టులోకి దిగొచ్చాడు. పోనీ అక్కడతో ఆగాడా? పొత్తి గుడ్డలోకి దిగొచ్చాడు. పోనీ అక్కడతో ఆగాడా? యోధా కాళ్ళు కడగడానికి దిగొచ్చాడు. పోనీ అక్కడతో ఆగాడా? శిలువ మీద రాను మీద వేలాడుతున్నవాడు శాపగ్రస్తుడు అన్నట్టుగా ఇద్దరు దొంగల మధ్య వేలాడాడు. ఎక్కడ ఆకాశం అంత దేవుడు, ఎక్కడ మరియ గర్భం, ఎక్కడ పశువుల తొట్టి, ఎక్కడ పొత్తి గుడ్డలు, ఎక్కడ యోధా కాళ్ళు, ఎక్కడ శిలువ, ఎక్కడ ఇద్దరు దొంగలు, ఎక్కడ అనపర్తిలో ఈ రాత్రి వాక్యం అంటున్న మీరు నేను ఎంత ఎవరి కోసం చేశాడు తెలుసా? మీకోసం, నా కోసం. దిగి రాగలరా ఆయన కోసం? ఒక్కడుగు ముందుకేయగలరా? మీ యవ్వన రక్తాన్ని ఆయన కోగలరా? నమ్మి బాప్తిసం పొందగలరా? మనం నిన్నటి వారం రేపుటి వారం కాదు, నేడు అని రక్షణ దినముండగానే ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించండి. ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించండి. ఆలస్యం చేయకండి. నిజంగా దేవుని రాకడ అతి త్వరలో ఉంది. ప్రభు రాబోతున్నాడు. ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ వల్ల. ఇది ఎలాగూ జరుగును? దేవుని వాక్యం వల్ల. ఇది ఎలాగూ జరుగును? ఆరాధించడం వల్ల. ఇది ఎలాగూ జరుగును? మనం పరలోకం వెళ్ళాలి. ఎలా? నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొంది. ఏంజెల్ మినిస్ట్రీస్లో ఒక దూత చెప్పినటువంటి సమాచారాన్ని ఆయన దూతలాగా వచ్చి మీకు చెప్పి వెళ్తున్నాను. నిర్ణయం మీ ఇష్టం. నేనేమంటాను? ఆలస్యం చేయొద్దు. ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించండి. ప్రభు వచ్చినప్పుడు ఆయనతో కలిసి వెళ్ళిపోదాం. అందరూ అలా కళ్ళు మూసుకుంటారా? తల ఉంచుతారా? దయచేసి ఒక్క 2 నిమిషాలు ఒక్క చిన్న ప్రార్థన. సార్ బి మైనర్ ఉంటాయి, 7 బి మైనర్, లైట్గా అందరూ ఒక్క చిన్న మాట అందరూ ఒక్క చిన్న మాట ప్రార్థన. దయచేసి ప్రార్థన చేయకుండా ఎవ్వరు వెళ్ళొద్దు. ప్రభువా, ఆ శాపంతో ఉన్న కుటుంబం నాది, ఎలా విరుగుతుందో అనుకున్నాను. పరిశుద్ధాత్ముడా, నా మీదకి రండి నాయన. అందరూ ఒక్కసారి మాట్లాడతారా? ఒక్కసారి ప్రభుతో మాట్లాడతారా? ఒక్కసారి స్వరం ఎత్తుతారా? ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి స్వరం ఎత్తండి. మీ స్వరాలు ఇంకా వినపడాలి మీ స్వరాలు. వాక్యమై ఉన్న దేవా, నువ్వు నాకు కావాలి నాయన. యేసురాజా, నీ మహిమ నాలో ఉండని. యేసురాజా, నీ కొరకు నన్నే బ్రతకని. మధురము కాదా నీ నామ ధ్యానం, మరపురానిది నీ ప్రేమ మధురం. మేలు చేయుచు నన్ను నడుపు వైనం, క్షేమముగానా ఈ లోక పయనం. స్తోత్ర గీతముగనే పాడనా, స్తోత్ర గీతముగా నే పాడనా. నిజమైన అనురాగం చూపావయ్యా,
స్థిరమైన అనుబంధం నీదేనయ్యా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవైనను పాలించవా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవైనను పాలించవా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. చిరకాలం నీతో ఉంటానని, క్షణమైనా వీడిపోలేవని, నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమై ఉన్నామని, ఆనందగానము నే పాడనా. ఆనందగానము ఏదైనా నాకున్న సంతోషము, నీతోనే కలిగున్న అనుబంధము. ఏదైనా నాకున్న సంతోషము, నీతోనే కలిగున్న అనుబంధము. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. యేసయ్యా నా గానమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణను నీడగా వెంటాడెను. నే అలయగ పరుగెత్తెను. ఆరాధ్యుడా, స్తుతి పాత్రుడా, నీకే ఆరాధనా. నా జీవము సంక్షేమము నీవే నా యేసయ్యా. చిరకాలము నాతో ఉంటానని, క్షణమైన వీడి పోలేదని, నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమై ఉన్నానని, ఆనందగానము నే పాడనా. ఆనందగానము నే పాడనా. ఏదైనా నీ కోసం చేసేందుకు. ఇది ఎలాగూ జరుగును, పరిశుద్ధాత్మ వల్ల జరుగును. ఇది ఎలాగూ జరుగును, నీ వాక్యం వల్ల జరుగుతుంది ప్రభు. ఇది ఎలాగ జరుగుతుంది, ఆరాధన వల్ల జరుగుతుంది. అమ్మా, సేవకునిగా మీ అన్నకు ఒక మాట అడుగుతున్నాను. ఇంకా మీ జీవితాన్ని ప్రభు కోలదా? ఆకాశం అంత దేవుడు మీకోసం దిగొచ్చేసాడు. ఈ రాత్రి ఆ దేవుడు నాకు కావాలన్నా, నేను నా జీవితాన్ని ప్రభుకి ఇస్తాను. నా యవ్వన రక్తాన్ని ప్రభు, మీరు ఏ మందిరం వారైనా మీ మందిరానికి వెళ్ళి బాప్తిసం తీసుకోండి. కానీ ఈ రాత్రి ఒక్క తీర్మానం చేసి, దయచేసి ఎవ్వరు కళ్ళు తెరవద్దండి. దయచేసి ఎవ్వరు కళ్ళు తెరవద్దు దయచేసి. అమ్మా, కానీ ఒక్క తీర్మానం చేయండి, ఒక్క తీర్మానం చేయండి. నాకు యేసయ్య కావాలి, నేను యేసయ్యకి నా జీవితాన్ని ఇస్తాను. మీరు ఏ మందిరం అయినా అక్కడికి వెళ్ళి బాప్తిసం పొందండి. ఈ మందిరం అయితే సుధాకర్ పాస్టర్ ఇస్తారు,
అయితే ఒక తీర్మానం, మీకోసం దిగొచ్చిన ఆ దేవుని కోసం ధైర్యంగా ఒక్క తీర్మానం తీసి నాకు ఏసే కావాలి, నేను నా జీవితాన్ని ఏసేకి ఇస్తాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, బాప్తిస్మం పొందక ఇంకా జాగారం చేస్తున్నవారు ఎవరైనా ఉంటే, నేను తీర్మానం తీసుకుంటున్నాను ప్రభుకి నా జీవితాన్ని ఇస్తాను అన్నవారు ఎవరైనా ఉంటే, మీ కుడి చేతిని పైకెత్తారు, మీకోసం ప్రార్థన చేసి వెళ్తాను. మీకోసం ప్రార్థన మాత్రం చేసి వెళ్తాను. ధైర్యంగా కుడి చేయి పైకెత్తండి. నాకు కనపడేటట్టు చేయొద్దండి, దయచేసి నాకు కనపడేటట్టు చేతి పైకెత్తండి. ఎవరు సిగ్గుపడద్దు, మిమ్మల్ని ఎవరు చూడట్లేదు, కానీ దేవుని కొరకు అసలు సిగ్గుపడద్దు. ఒక్క తీర్మానం, నాకు ఏసే కావాలన్నా. ఎవరు కళ్ళు తెరవద్దు, దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. మీకోసం ప్రార్థనే చేసి వెళ్తాను నేను. మీ మందిరాల్లోకి వెళ్ళి బాప్తిసం పొందండి, కానీ ఒక తీర్మానం, నాకు ఏసే కావాలి. మా జ్ఞానం మమ్మల్ని తీసుకెళ్ళదు. చేతులు పైకెత్తి ఉంచండి అన్న, ఒక్కసారి పర్లేదు. నాకు ఏసే కావాలి, నేను ఏసైని సొంత రక్షణగా అంగీకరిస్తాను. చాలామంది ఉన్నారు, నాకు కనబడట్లేదు. ఒక్కసారి ఆ చెయ్యెత్తులో అలా లేచి నిలబడతారు. ఒక్కసారి చెయ్యెత్తులో లేచి నిలబడండి. మీరున్న స్థానాన్ని ఎవరు కళ్ళు తెరిచి చూడకండి, ధైర్యంగా లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్తానంతే. చెయ్యెత్తిన వాళ్ళు ధైర్యంగా లేచి నిలబడండి. లేచి నిలబడండి. మిగతా వాళ్ళందరూ కూర్చోండి. నాకు ఏసై కావాలి, నేను నా జీవితాన్ని ఏసైకి ఇస్తాను, నేను బాప్తిస్మం పొందుతాను, నేను ఈరోజు ఆ తీర్మానం తీసుకుంటున్నాను అన్నవారు మాత్రం లేచి నిలబడండి. ధైర్యంగా లేచి నిలబడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేచిన మన బిడ్డలారా, ప్రభు మీ అందరి పక్షాన తన కృప విస్తరింపచేయునుగాక. అందరు ఒక్క నిమిషం అలాగే ప్రార్థన చేయండి. బాప్తిస్మం పొందిన వారు మాత్రం ప్రార్థన చేయండి. లేచి నిలబడిన బిడ్డలందరికీ మేము పొందుకున్న రక్షణ భాగ్యం అండి నాయన, మేము పొందుకున్న రక్షణ భాగ్యం అండి నాయన, మేము పొందుకున్న రక్షణ భాగ్యం అండి నాయన అంటూ లేచి నిలబడిన వారందరూ ఒక్క చిన్న మాట ప్రార్థన చేస్తారా? ఒక్క చిన్న మాట ప్రార్థన చేస్తారా? ఒక్క చిన్న మాట. స్వరమెత్తండి, 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 స్వరమెత్తండి. బిడ్డలు లేచి నిలబడ్డారు. ప్రభువా, వారికి మేము పొందుకున్న రక్షణ భాగ్యం దయచేయండి. వారి తీర్మానాల్లో వారు స్థిరపరచబడి ఉందురుగాక, వారి తీర్మానాల్లో వారు స్థిరపరచబడి ఉందురుగాక. వెనక్కి వెళ్లకుండా కాపాడండి నాయన, వెనక్కి వెళ్లకుండా కాపాడండి. అతి త్వరలో ప్రభువా నిశ్చయముగా వారి రక్షణ బాప్తిస్మం పొందాలి నాయన. నీటి బాప్తిస్మం ద్వారా జీవగ్రంథంలో వారి పేరు నమోదు చేయించుకోవాలి. వారికి వ్యతిరేకంగా ఆటంకం ఏర్పరుస్తున్న ప్రతి విధమైన కోకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తున్నాము నాయన. కృపతో కనికరించండి. నీ సన్నిధి ఆ బిడ్డలందరూ కొన్ని లేచి నిలబడిన బిడ్డలందరూ రెండు చేతుల పైకి ఎత్తి, ప్రభువా నాకు నువ్వు కావాలి నాయన, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నాకు నువ్వు కావాలి ప్రభువా. అందరూ ఒక్క చిన్న ప్రార్థన చేయండి అమ్మ. లేచి నిలబడిన వారు అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా నాకు నువ్వు కావాలి నాయన, నా జీవితాన్ని నేను నీకు ఇస్తాను నాయన, నా జీవితాన్ని నేను నీకు ఇస్తాను ప్రభువా. మీ మందిరాల్లోకి వెళ్ళండి, మీ సేవకులతో చెప్పండి, చెప్పి ఆలస్యం చేయకుండా బాప్తిసం పొందండి. అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు. మీరు మొక్కుబడి చేసి చెల్లించకపోవటం కంటే మొక్కుబడి చెయ్యకపోవటమే మేలన్నాడు. అందుకే మొక్కుబడి చేసిన వారందరూ తప్పకుండా ఖచ్చితంగా బాప్తిసం పొందండి. ప్రభువా ఈ బిడ్డలందరూ వర్ధిల్లుదురుగాక. ఇది ఎలాగూ జరుగును అన్న మా ప్రశ్న పరిశుద్ధాత్ముని ద్వారా ఈ సంవత్సరం ఈ బిడ్డలందరూ ప్రారంభించారయ్యా. నీ వాక్కు ద్వారా ప్రారంభించారు, ఆరాధన ద్వారా ప్రారంభిస్తున్నాం. కృపతో కనికరించండి. అనేక మంది బిడ్డలు వారి జీవితాన్ని మీకు ఇవ్వడానికి సిద్ధపడ్డారు అయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అలాగే ప్రార్థన చేద్దాం, అందరూ అలాగే ప్రార్థన చేద్దాం. అలాగే ప్రతి ఒక్కరూ శ్రేష్టమైన వాక్యం ద్వారా ఈ రాత్రి ప్రభు మనల్ని దర్శించారు. ఆయన వాక్కు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా స్తుతి చెల్లించడం ద్వారా
కనపరచుట ద్వారా కార్యాలు చేసే దేవుడు. నా జీవితంలో కార్యం చేయని ఈ ప్రార్థనలు ఏకీపిస్తూ ఈ స్థలం నుంచి తిరిగి వెళదాం. దైవజనులు డేవిడ్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. పరమాస్వరూపుడా, మహోన్నతుడా, జీవాధిపతి, నీ స్తోత్రాలు. నీవెంతైనా నమ్మదగిన దేవుడువు. ఈ ప్రాంతాన్ని ప్రేమించి ప్రభువా, నీ సేవకుని నిలబెట్టి ప్రభువా, మా అందరితో మీరు మాట్లాడి నీ కృపకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ప్రభు, కూడి చేరిన ప్రతి వారిని కూడా మీరు దర్శించారు. వారి లోపాలను, వారి బలహీనతలను తండ్రి, వారు ఏ తీర్మానాలు తీసుకుని ఉన్నారో నీ దగ్గర ప్రభువా, ఆ తీర్మానం నిశ్చయముగా క్రీస్తు యేసు అధికారం చొప్పున ప్రతి తీర్మానం స్థిరపరచబడునుగాక. మీరు మేలు చేసి నీ ఘనమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ పట్టణ ప్రాకారాలను, ఈ ప్రాంతమును ప్రభువా నాయన, ఈ గ్రామాన్ని ప్రభువా తండ్రి, ఇక్కడ స్థానికంగా సేవ చేస్తున్న ప్రస్తుత దైవజనులు జ్ఞాపకం తెచ్చుకొని ఈ ఏంజల్ మినిస్ట్రీ అంతటినీ నీ కృపతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ స్తోత్రాలు ప్రభువా నాయన, స్తోత్రాలు. ఇంకా ప్రభువా వేటి కోసం ఎదురు చూస్తున్నారు ప్రభువా, ప్రతి అనాలోచన యేసు శక్తిగల నామములో లయపరచండి ప్రభువా. నీ నామం మహిమపరచబడినట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. వాక్యమితి మీ దాసుని జ్ఞాపకం తెచ్చుకోండి. ఇంకా నూరంతల ఆత్మతో అభిషేకించండి ప్రభువా. కూడి చేరిన ప్రతి వారిని కూడా మీరు ఆశీర్వదించి, దీవించి, బలపరచి నడిపించుకోమని ముందున్న సమయాన్ని చదువుకోమని చెప్పుకుంటూ యేసు శక్తి గల నామములో ప్రార్థిస్తున్న ప్రభు తండ్రి, ఆమేన్. మంచిది. ఈ రాత్రి దేవుని మహాకృప చేత అద్భుతమైన వాక్య సందేశాన్ని వింటూ ఆయన మహిమపరుస్తూ మన జీవితాల్లో మరలా నూతన అభిషేకం, ఉద్యమం పొందడానికి ప్రభు కృప చూపారు. నిజంగా ఈ కుడికి నాకు దీవెనకరంగా ఉందన్న వారు చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెల్లించండి. నిజంగా మనం బ్లెస్డ్ టైం అంటారు. ఇది మనం ఆశీర్వదించబడిన సమయం. వాక్యపు వర్షంలో దేవుడు మనలను సమృద్ధిగా తడిపి ఉజ్జీవంతో నింపారు. కాబట్టి మాటల చేత మీరు అందరూ మీ వ్యక్తిగత జీవితంలో, విశ్వాస జీవితంలో కట్టబడి దేవునికి మహిమకరంగా ఉంటూ అనేకమైన ఈవులు ఆయన ద్వారా పొందుకోవాలని దైవజనులుగా మేమందరం ఆశిస్తూనే ఇంత చక్కని అద్భుతమైన సందేశాన్ని, ఉజ్జీవాత్మకమైనటువంటి వాక్యాన్ని అందించిన దైవజనులకు జాజిబిసాయి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. సమయంలో మరి స్థానిక సంఘ కాపరి దైవజనులు పాస్టర్ సుధాకర్ అయ్య గారు ఓత్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి ముగింపు ప్రార్థన చేస్తారు. దైవజనులు జాన్ ముజేసయ్య గారు ఆశీర్వదిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఒకసారి అందరూ దేవునికి స్తుతి చెప్దామండి. మరి చక్కగా దేవుని యొక్క ఆత్మకార్యము మరి ఏది కాదు. దైవజనులు మరి చాలా బిజీగా ఉన్నా మరి ఒక నెల క్రితం ఫోన్ చేసి అడిగినప్పుడు మరి అయ్యగారు జార్జ్ బుష్ అయ్య గారు ఖాళీ చేసుకుని ఈ సమయాన్ని వారు తెలియపరిచారు. అయ్యా మరి కోటలు పెట్టుకుంటున్నామంటే పలానా డేట్స్ అంటే పలానా రోజు వస్తానని చెప్పి తప్పక మాట ఇచ్చారు. అలాగే ఎన్నో మరి బిజీ షెడ్యూల్ వారు వచ్చినందుకు నా హృదయపూర్వకమైన వందనాలు సంఘం తరపున, ప్రతి ఒక్కరి తరపున వారికి నేను చెల్లిస్తున్నాను. అలాగే వేదిక మీద ఉండి మరి ఇంతవరకు మరి నాకు అనేక విషయాల్లో సహకరిస్తున్నటువంటి దైవజనులు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. కాటనయ్య గారికి, స్వతంత్ర కుమార్ గారికి, డేవిడ్ గారికి, సొలొమోన్ అయ్య గారికి, ట్రై గారికి, మరి రవిప్రకాష్ అయ్య గారికి, జాన్ మోజెస్ అయ్య గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. పేరు చెప్పలేదని ఏమనుకో, డేవిడ్ అయ్య గారికి వందనాలు. అయితే చిన్న మాట, మరి కోటాలు పెట్టుకుందామని చెప్పి ప్రార్థన ద్వారా, ఉపవాసాల ద్వారా ఆలోచన చేసినప్పుడు ఎక్కడికి ఎవరితో మాట్లాడాలి, దీని విషయం, ఇది దేవుని నామ మహిమార్థంగా జరిగించాలి అని చెప్పి ఆలోచన చేసినప్పుడు మరి తమ్ముడు జాన్ మోజెస్, ఆయన పేరు కూడా జాన్ మోజెస్, సింగరేకల్లో పరిచయం చేస్తారు. ఆ బిడ్డతోనే మాట్లాడినప్పుడు మనలాంటి దైవజనుల్ని చాలా ప్రోత్సాహపరిచేవారు ఒకరున్నారు. దుప్పలపూడిలో
సొలొమోన్ దేవాలయంలో చక్కని పరిచయం జరిగిస్తున్నటువంటి జాన్ ముజసాయి గారు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్దాం, మరి తప్పక ప్రార్థన చేయించుకుందాం అనగా మరి అప్పటికి నేను ఉపవాసంతో వెళ్ళాను. వారు చక్కని ప్రేమ, చాలా చక్కని ప్రేమ చూపించి మరి అసలు నేను అడుగుతుండగానే వారు అనేక విషయాలు నాకు తెలియపరిచి ప్రార్థన చేసి, ఈ విషయం చెప్పొచ్చో లేదో కానీ ప్రార్థన చేసి ప్రేమపూర్వకమైన కానుక ఇచ్చి నన్ను బ్లెస్ చేశారు. నిజంగా వారి యొక్క ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేని ప్రత్యేకమైన వందనాలు అయ్యారు. మీరు మాతో ఉన్నందుకు అనగాడుతూ కానీ మేము మీతో ఉన్నందుకు ప్రభు మాకు ఇచ్చిన గొప్ప కృప అని చెప్పి మేము భావిస్తున్నాను. ఎందుకంటే 17 సంవత్సరాల నుంచి నేను సేవలోనే ఉన్నాను. రాజమండ్రి రామనగూడెంలో కూడా పరిచయం చేస్తూ వచ్చాను. అనేక ఇబ్బందులు, పోరాటాలు ఒక మాటలో నేను చెప్పలేను. ఇవన్నీ నలిగిపోయి ఉన్నాను. అయితే దేవుని యొక్క మహాకృప 2018 జూలై 8వ తారీఖున దేవుడు స్వరమిని ఇక్కడ పరిచయం ప్రారంభించాం. మేము ఉన్నది అద్దిల్లు. వారు ప్రభుని ఎరగని వారు. దేవుడు వారితో మాట్లాడి ఈ పైన స్థలములో మందిరం కట్టమని వారు తెలియపరిచారు. ఇందాక ఒక దూత వర్తమానం అన్నట్లుగా ప్రతి మాట ప్రభు నాకు చెప్పారు. కొన్ని విషయాలు కొంతమంది చెప్తే అపహాసం చేస్తూ ఉండేవారు. ఒక బలమైన నమ్మకం కలుగుతుంది, ఇంత గొప్ప దైవజనులు నాతో ఉన్నారు, అంతకు మించి పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మనతో ఉంది, ఆయన ఏదైతే మాట్లాడారో ఖచ్చితంగా చేస్తారని నమ్మకం నాకు కలుగుతుంది. నిత్యముగా దేవుడు ఆ కార్యాలు జరిగించునుగాక. అలాగే మరి ప్రయాసం అనక, కష్టం అనక, ఇబ్బంది అనక మనం ఎంతగానో ప్రేమించి, అసలు నేను కొంతమంది నా మొక్కలు కూడా తెలియవు, అయినప్పటికీ కూడా ఆ చక్కని ప్రేమ చేత వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న మనవి, మీరు అక్కడే మరి అలా కూర్చుని ఉంటే 3 స్టాళ్ళు వేయబడితే అక్కడ క్లుప్తంగా చక్కగా ఆహారం, ఎవరు కూడా వెళ్ళిపోవద్దు. ఇంతసేపు ఉన్నారు, కొంచెం ఆ ప్రేమ విందును ఆరగించి ఆ 3 స్టాళ్ళు వేస్తారు. అక్కడే కూర్చుంటే కొద్దిగా వరకు స్థలం, ఎవరు లేవద్దు, కంగారు పడక్కర్లేదు. అక్కడ మీరు ఉండగలిగితే బెడ్లో మరి ఆ పని చేస్తారు. మీరు ఆ ప్రేమ విందును ఆరగించి మా కొరకు నిత్యం కూడా ప్రార్థించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. అలాగే ఆర్కెస్ట్రా బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ముఖ్యంగా చిన్న మాట చెప్పి నేను ఇంకా ప్రార్థన చేస్తాను. మా చిన్న సంఘం, చాలా చిన్న సంఘం అయినప్పటికీ మరి దేవుడు ఎంతగానో బలపరిచి అందరూ ప్రార్థన ద్వారా మరి ఇంకా గుప్పిలు విప్పిన కారణాల చేత దేవుడు అద్భుతం సహాయం చేశారు. నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మరి క్రమం తప్పకుండా ఏం పని చేద్దాం అని చెప్పి లక్ష్మీనారాయణ గారు, చక్రబాబు గారు, ఇంకా యవన బిడ్డలు చాలామంది నాతో ప్రోత్సాహపరిచారు. నిజంగా ఇది మేమందరం కలిసి చేసింది అని అనుకోవడం కంటే దేవుడు మనందరి ద్వారా జరిగించిన కార్యం అని చెప్పి నేను నమ్ముతున్నాను. మా కొరకు నిత్యం మీరు ప్రార్థన చేయండి. తప్పక మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. మరొకసారి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే దైవజనులందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలండి. చిన్న ప్రార్థన చేసిన తర్వాత అయ్యగారు ఆశీర్వాదం ఇస్తారు. ఒకసారి అందరు లేచలు పడదామా? ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సకల ఆశీర్వాదములు కానబుద్ధుడుగా మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అల్పులమైనటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని, ఈ పరిచర్ని మీరు జ్ఞాపకం చేసుకుని, భారభరితమైనటువంటి నీ పిలుపు, బలమైన నీ దర్శనము, నీ చిత్తము నాకు తెలియపరిచి ప్రభువా, ఈ ప్రాంతంలో ఒంటరిగా సేవను ప్రారంభించినప్పుడు నేనున్నాను పదా అంటూ బలమిస్తూ నడిపిస్తున్న దేవుడు, ఇప్పటికీ కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉండగా నిరాశ వెంటాడుతున్నప్పటికీ ఇదిగో దైవజనులు అనేకుల్ని ప్రభువా మాకు తోడుగా ఉంచి, అంత మాత్రమే కాదు ప్రేమించి అనేక బిడ్డలు మాకు అనుగ్రహించి ప్రభువా, ముఖ్యంగా నీ దాసులు దూర ప్రాంతాల నుంచి వచ్చి వర్తమానము చేత మరొక్కసారి మీరే మాతో అందరితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రశ్న మిగిలిపోయింది ప్రభువా నా జీవితంలో, ఇది ఎలా జరుగునని ఆలోచన ఎంతగానో నన్ను వేధిస్తుంది. కానీ 3 విధములుగా అయ్యా నీ వాక్యము ద్వారా స్పష్టంగా చాలా వివరంగా మాతో మాట్లాడినందుకు నీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. నేను ఎరగని ప్రజలు ఇంకా అనేకులు ఉన్నారు ప్రభువా. ఈ కూడుకు చేత సంఘాలకు, మా సంఘాలకి, ఇతర సంఘాలకు ప్రతి ఒక్కరికి మేలు జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఈ దూర శబ్దము
ఎంతమంది అయితే వారి ధ్వని వింటున్నారో వారందరి కుటుంబాల్లో మేలు జరుగునుగాక, రక్షణ లేని వారికి రక్షణ కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ఇంత గొప్ప కృప, ఇంత గొప్ప అయా పరిస్థితిని మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు. నీ కృప తప్ప వేరొకటి లేదయా అని మరొక్కసారి నాయన నీ కృపను కొనియాడుతూ ప్రభువా, ఇదిగో ప్రభువా, సహకరించిన ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు దీవించి ఆస్వాదించమని, తిరిగి వారి ప్రాంతాలు వారు తిరిగి వెళ్ళుచుండగా వారి ప్రయాణ మార్గాల్లో కూడా సహాయం చేయమని, నీ చిత్తముని రాకడ ఆలస్యమైతే ఇటు సహవాసాలు ఇంకా ఎదిగి ఫలించి నీ కొరకు వాడబడే కృప, నీ రాజ్యాన్ని కట్టే కృప, నీ నామాన్ని ఘనపరిచే కృప, నీ కార్యములు చేసే కృప, ఇదిగో నా నీ అనపతి ప్రాంతంలో అపోస్తులు లేచరనే మాటను విందుముగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రతి సేవకుని మీద నీ బలమైన ఆత్మ విడుదలవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. 2025 సంపూర్ణత గల సంవత్సరముగా మార్చబడినగాక. అట్టి కృపతో నింపి ప్రతి విషయంలో మేలుతో నింపి నీ కొరకు వాడుకోమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే ఉండండి, ఆశీర్వాదం తీసుకుందాం. అయ్యగారు ఆశీర్వదిస్తారు. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహాయ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ చేరువచ్చిన మనందరికీ, వేదిక పైన దైవజనులందరికీ, వాక్యం అందించిన దైవదాసులకును, స్థానికంగా పరిచర్య జరిగిస్తున్న దైవజనులు సుధాకరయ్య గారికి, వారి కుటుంబానికి, సంఘమునకును ప్రభు కృప ఎల్లప్పుడూ తోడయుండి నడిపించునుగాక. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. 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 ఆయన కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ ఎక్కడి వారు అక్కడే కూర్చుందాం. మీ అందరికీ భోజన పరమాస్వరూపుడా, మహోన్నతుడా, జీవాధిపతి, నీ స్తోత్రాలు. నీవెంతైనా నమ్మదగిన దేవుడువు. ఈ ప్రాంతాన్ని ప్రేమించి ప్రభువా, నీ సేవకుని నిలబెట్టి ప్రభువా, మా అందరితో మీరు మాట్లాడి నీ కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ప్రభు, కూడి చేయని ప్రతి వారిని కూడా మీరు దర్శించారు. వారి లోపాలను, వారి బలహీనతలను తండ్రి, వారు ఏ తీర్మానాలు తీసుకుని ఉన్నారో నీ దగ్గర ప్రభువా, ఆ తీర్మానం నిశ్చయముగా క్రీస్తు యేసు అధికారం చొప్పున ప్రతి తీర్మానం స్థిరపరచబడునుగాక. మీరు మేలు చేసి నీ ఘనమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ పట్టణ ప్రాకారాలను, ఈ ప్రాంతమును ప్రభువా నాయన, ఈ గ్రామాన్ని ప్రభువా తండ్రి, ఇక్కడ స్థానికంగా సేవ చేస్తున్న ప్రస్తుత దైవజనులు జ్ఞాపకం తెచ్చుకొని ఈ ఏంజల్ మినిస్ట్రీ అంతటినీ నీ కృపతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ స్తోత్రాలు ప్రభువా నాయన, స్తోత్రాలు. ఇంకా ప్రభువా వేటి కోసం ఎదురు చూస్తున్నారు ప్రభువా, ప్రతి అనాలోచన యేసు శక్తిగల నామములో లయపరచండి ప్రభువా. నీ నామ మహిమపరచబడినట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. వాక్యమితి మీ దాసుని జ్ఞాపకం తెచ్చుకోండి. ఇంకా నూరంతల ఆత్మతో అభిషేకించండి ప్రభు. కూడి చేయని ప్రతి వారిని కూడా మీరు ఆశీర్వదించి, దీవించి, బలపరచి నడిపించుకోమని ముందున్న సమయాన్ని చదువుకోమని చెప్పుకుంటూ యేసు శక్తి గల నామములో ప్రార్థిస్తున్న ప్రభు తండ్రి, ఆమేన్. మంచిది. ఈ రాత్రి దేవుని మహాకృప చేత అద్భుతమైన వాక్య సందేశాన్ని వింటూ ఆయన మహిమపరుస్తూ మన జీవితాల్లో మరలా నూతన అభిషేకం, ఉద్యమం పొందడానికి ప్రభు కృప చూపారు.
నిజంగా ఈ కూడికి నాకు దీవెనకరంగా ఉందన్న వారు చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెల్లించండి. నిజంగా మనం బ్లెస్సడ్ టైం అంటారు, ఇది మనం ఆశీర్వదించబడిన సమయం. వాక్యపు వర్షంలో దేవుడు మనలను సమృద్ధిగా తడిపి ఉజ్జీవంతో నింపారు. కాబట్టి ఈ మాటల చేత మీరు అందరూ మీ వ్యక్తిగత జీవితంలో, విశ్వాస జీవితంలో కట్టబడి దేవునికి మహిమకరంగా ఉంటూ అనేకమైన ఈవులు ఆయన ద్వారా పొందుకోవాలని దైవజనులుగా మేమందరం ఆశిస్తూనే ఇంత చక్కని అద్భుతమైన సందేశాన్ని, ఉజ్జీవాత్మకమైనటువంటి వాక్యాన్ని అందించిన దైవజనులకు జార్జ్ బుషయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. సమయంలో మరి స్థానిక సంఘ కాపరి దైవజనులు పాస్టర్ సుధాకర్ అయ్య గారు ఓత్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి ముగింపు ప్రార్థన చేస్తారు. దైవజనులు జాన్ మోజెస్ అయ్య గారు ఆశీర్వదిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. ఒకసారి అందరూ దేవునికి స్తుతి చెప్దామండి. మరి చక్కగా దేవుని యొక్క ఆత్మకార్యము మరి ఏది కాదు. దైవజనులు మరి చాలా బిజీగా ఉన్నా మరి ఒక నెల క్రితం ఫోన్ చేసి అడిగినప్పుడు మరి అయ్యగారు జార్జ్ బుషయ్య గారు ఖాళీ చేసుకుని ఈ సమయాన్ని వారు తెలియపరిచారు. అయ్యా మరి కోటలు పెట్టుకుంటున్నామంటే పలానా డేట్స్ అంటే పలానా రోజు వస్తానని చెప్పి తప్పక మాట ఇచ్చారు. అలాగే ఎన్నో మరి బిజీ షెడ్యూల్ వారు వచ్చినందుకు నా హృదయపూర్వకమైన వందనాలు సంఘం తరపున, ప్రతి ఒక్కరి తరపున వారికి నేను చెల్లిస్తున్నాను. అలాగే వేదిక మీద ఉండి మరి ఇంతవరకు మరి నాకు అనేక విషయాల్లో సహకరిస్తున్నటువంటి దైవజనులు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. కాటనయ్య గారికి, స్వతంత్ర కుమార్ గారికి, డేవిడ్ గారికి, సొలొమోన్ అయ్య గారికి, ట్రై గారికి, మరి రవిప్రకాష్ అయ్య గారికి, జాన్ మోజెస్ అయ్య గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. పేరు చెప్పలేదని ఏమనుకో, డేవిడ్ అయ్య గారికి వందనాలు. అయితే చిన్న మాట, మరి కోటాలు పెట్టుకుందామని చెప్పి ప్రార్థన ద్వారా, ఉపవాసాల ద్వారా ఆలోచన చేసినప్పుడు ఎక్కడికి ఎవరితో మాట్లాడాలి, దీని విషయం ఇది దేవుని నామ మహిమార్థంగా జరిగించాలి అని చెప్పి ఆలోచన చేసినప్పుడు మరి తమ్ముడు జాన్ మోజెస్, ఆయన పేరు కూడా జాన్ మోజెస్, సింగరేకొలను పరిచయం చేస్తారు. ఆ బిడ్డతోనే మాట్లాడినప్పుడు మనలాంటి దైవజనుల్ని చాలా ప్రోత్సాహపరిచేవారు ఒకరున్నారు. దుప్పలపూడిలో సొలొమోన్ దేవాలయంలో చక్కని పరిచయం జరిగిస్తున్నటువంటి జాన్ మోజెస్ అయ్య గారు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్దాం, మరి తప్పక ప్రార్థన చేయించుకుందాం అనగా మరి అప్పటికి నేను ఉపవాసంతో వెళ్ళాను. వారు చక్కని ప్రేమ, చాలా చక్కని ప్రేమ చూపించి మరి అసలు నేను అడుగుతుండగానే వారు అనేక విషయాలు నాకు తెలియపరిచి ప్రార్థన చేసి, ఈ విషయం చెప్పొచ్చో లేదో కానీ ప్రార్థన చేసి ప్రేమపూర్వకమైన కానుక ఇచ్చి నన్ను బ్లెస్ చేశారు. నిజంగా వారి యొక్క ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేని ప్రత్యేకమైన వందనాలు అయ్యారు. మీరు మాతో ఉన్నందుకు అనగాడుతూ కానీ మేము మీతో ఉన్నందుకు ప్రభు మాకు ఇచ్చిన గొప్ప కృప అని చెప్పి మేము భావిస్తున్నాను. ఎందుకంటే 17 సంవత్సరాల నుంచి నేను సేవలోనే ఉన్నాను. రాజమండ్రి, రామనగూడెంలో కూడా పరిచయం చేస్తూ వచ్చాను. అనేక ఇబ్బందులు, పోరాటాలు ఒక మాటలో నేను చెప్పలేను. ఇవన్నీ నలిగిపోయి ఉన్నాను. అయితే దేవుని యొక్క మహాకృప 2018 జూలై 8వ తారీఖున దేవుడు స్వరమిని ఇక్కడ పరిచయం ప్రారంభించాం. మేము ఉన్నది అద్దిల్లు. వారు ప్రభుని ఎరగని వారు. దేవుడు వారితో మాట్లాడి ఈ పైన స్థలములో మందిరం కట్టమని వారు తెలియపరిచారు. ఇందాక ఒక దూత వర్తమానం అన్నట్లుగా ప్రతి మాట ప్రభు నాకు చెప్పారు. కొన్ని విషయాలు కొంతమంది చెప్తే అపహాసం చేస్తూ ఉండేవారు. ఒక బలమైన నమ్మకం కలుగుతుంది, ఇంత గొప్ప దైవజనులు నాతో ఉన్నారు, అంతకు మించి పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మనతో ఉంది, ఆయన ఏదైతే మాట్లాడారో ఖచ్చితంగా చేస్తారని నమ్మకం నాకు కలుగుతుంది. నిత్యముగా దేవుడు ఆ కార్యాలు జరిగించునుగాక. అలాగే మరి ప్రయాసం అనక, కష్టం అనక, ఇబ్బంది అనక మనం ఎంతగానో ప్రేమించి, అసలు నేను కొంతమందికి నా మొక్కలు కూడా తెలియవు, అయినప్పటికీ కూడా ఆ చక్కని ప్రేమ చేత వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న మనవి, మీరు అక్కడే మరి అలా కూర్చొని ఉంటే 3 స్టాళ్ళు వేయబడతాయి. అక్కడ క్లుప్తంగా చక్కగా ఆహారం, ఎవరు కూడా వెళ్ళిపోవద్దు. ఇంతసేపు ఉన్నారు, కొంచెం ఆ ప్రేమ విందును ఆరగించి ఆ 3 స్టాళ్ళు వేస్తారు. అక్కడే కూర్చుంటే కొద్దిగా వరకు స్థలం, ఎవరు లేవద్దు, కంగారు పడక్కర్లేదు. అక్కడే మీరు ఉండగలిగితే బెడ్లో మరి ఆ పని చేస్తారు. మీరు ఆ ప్రేమ విందును ఆరగించి మా కొరకు నిత్యం కూడా ప్రార్థించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. అలాగే ఆర్కెస్ట్రా బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ముఖ్యంగా చిన్న మాట చెప్పి నేను ఇంకా ప్రార్థన చేస్తాను. మా చిన్న సంఘం
చాలా చిన్న సంఘం అయినప్పటికీ మరి దేవుడు ఎంతగానో బలపరిచి అందరూ ప్రార్థన ద్వారా మరి ఇంకా గుప్పిలు విప్పిన కారణాల చేత దేవుడు అద్భుతం సహాయం చేశారు. నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మరి క్రమం తప్పకుండా ఏం పని చేద్దాం అని చెప్పి లక్ష్మీనారాయణ గారు, చక్రబాబు గారు, ఇంకా యవన బిడ్డలు చాలామంది నాతో ప్రోత్సాహపరిచారు. నిజంగా ఇది మేమందరం కలిసి చేసింది అని అనుకోవడం కంటే దేవుడు మనందరి ద్వారా జరిగించిన కార్యం అని చెప్పి నేను నమ్ముతున్నాను. మా కొరకు నిత్యం మీరు ప్రార్థన చేయండి. తప్పక మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. మరొకసారి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే దైవజనులందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలండి. చిన్న ప్రార్థన చేసిన తర్వాత అయ్యగారు ఆశీర్వాదం ఇస్తారు. ఒకసారి అందరు లేచి పడదామా? ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సకల ఆశీర్వాదములు కానబుద్ధుడుగా మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అల్పులమైనటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని, ఈ పరిచయను మీరు జ్ఞాపకం చేసుకుని, భారభరితమైనటువంటి నీ పిలుపు, బలమైన నీ దర్శనము, నీ చిత్తము నాకు తెలియపరిచి ప్రభువా, ఈ ప్రాంతంలో ఒంటరిగా సేవను ప్రారంభించినప్పుడు నేనున్నాను పదా అంటూ బలమిస్తూ నడిపిస్తున్న దేవుడు, ఇప్పటికీ కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉండగా నిరాశ వెంటాడుతున్నప్పటికీ ఇదిగో దైవజనులు అనేకుల్ని ప్రభువా మాకు తోడుగా ఉంచి, అంత మాత్రమే కాదు ప్రేమించి అనేక బిడ్డలు మాకు అనుగ్రహించి ప్రభువా, ముఖ్యంగా నీ దాసులు దూర ప్రాంతాల నుంచి వచ్చి వర్తమానము చేత మరొక్కసారి మీరే మాతో అందరితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రశ్న మిగిలిపోయింది ప్రభువా నా జీవితంలో, ఇది ఎలా జరుగునని ఆలోచన ఎంతగానో నన్ను వేధిస్తుంది. కానీ 3 విధములుగా అయ్యా నీ వాక్యము ద్వారా స్పష్టంగా చాలా వివరంగా మాతో మాట్లాడినందుకు నీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. నేను ఎరగని ప్రజలు ఇంకా అనేకులు ఉన్నారు ప్రభువా. ఈ కూడుకు చేత సంఘాలకు, మా సంఘాలకి, ఇతర సంఘాలు ప్రతి ఒక్కరికి మేలు జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఈ దూర శబ్దము ఎంతమంది అయితే వారి ధ్వని వింటున్నారో వారందరి కుటుంబాల్లో మేలు జరుగునుగాక, రక్షణ లేని వారికి రక్షణ కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ఇంత గొప్ప కృప, ఇంత గొప్ప అయ్యా పరిస్థితిని మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు. నీ కృప తప్ప వేరొకటి లేదయా అని మరొక్కసారి నాయన నీ కృపను కొనియాడుతూ ప్రభువా, ఇదిగో ప్రభువా సహకరించిన ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు దీవించి ఆస్వాదించమని, తిరిగి వారి ప్రాంతాలు వారు తిరిగి వెళ్ళుచుండగా వారి ప్రయాణ మార్గాల్లో కూడా సహాయం చేయమని, నీ చిత్తము నీ రాకడ ఆలస్యమైతే ఇటు సహవాసాలు ఇంకా ఎదిగి ఫలించి నీ కొరకు వాడబడే కృప, నీ రాజ్యాన్ని కట్టే కృప, నీ నామాన్ని ఘనపరిచే కృప, నీ కార్యములు చేసే కృప, ఇదిగో నా నీ అనపతి ప్రాంతంలో అపోస్తులు లేచరనే మాటను విందుముగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రతి సేవకుని మీద నీ బలమైన ఆత్మ విడుదలవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. 2025 సంపూర్ణత గల సంవత్సరముగా మార్చబడినగాక. అట్టి కృపతో నింపి ప్రతి విషయంలో మేలుతో నింపి నీ కొరకు వాడుకోమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే ఉండండి, ఆశీర్వాదం తీసుకుందాం. అయ్యగారు ఆశీర్వదిస్తారు. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహాయ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ చేరువచ్చిన మనందరికీ, వేదిక పైన దైవజనులందరికీ, వాక్యం అందించిన దైవదాసులకును, స్థానికంగా పరిచర్య జరిగిస్తున్న దైవజనులు సుధాకరయ్య గారికి, వారి కుటుంబానికి, సంఘమునకును ప్రభు కృప ఎల్లప్పుడూ తోడయుండి నడిపించునుగాక. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. 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 ఆయన కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ ఎక్కడి వారు అక్కడే కూర్చుందాం. మీ అందరికీ భోజనం